వినోద భోజనంబు వింతైన వంటకంబు హాస్యాల క్లబ్బు విందు ఓహో మీకే ముందు తల్లో గారడీతో మనసంత తేలుచుండు మాటల్లో గారడీతో మనసంత తేలుచుండు కితకితలు పెట్టకుండా నవ్వించు నాటకంబు నవ్వులతో వండు వంట జంధ్యాల గారి చలువ నవ్వులతో వండు వంట జంధ్యాల గారి చలువ ఒకసారి నవ్వు చాలు అది కోట్ల కోట్ల విలువ నవ్వించు అప్పడాలు పకపకల దప్పడాలు నవ్వించు అప్పడాలు పకపకల దప్పడాలు కితకితల పాయసాలు ఇవెల్లె నాకే చాలు వినోద భోజనంబు వింతైన వంటకంబు హాస్యాల క్లబ్బు విందు ఓహో మీకే ముందు Jam, tajam, jam, tas dinganatum, tas dinganatum, tas dinganatum, tas jam, tajam, jam, tas dinganatum, tas dinganatum, tas dinganatum, tas dinganatum, tas dinganatum, tas dinganatum. Koluvai divaranga shahi, hai koluvai divaranga shahi, koluvai na nenu chuda kalava kannulu vehi, koluvai na nenu chuda kalava kannulu vehi, koluvai divaranga shahi. Takadinku takadinku tadinku tum tatum, takadinku takadinku tadinku tum tatum, takadinku tadinku tum tatum, takadinku tadinku tum tatum, tadinku tum tatum, tadinku tum tatum, tadinku tum tatum, takadina tadinku tadinku, kadakadinku 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 tadinku tadinku, kadakadinku 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 tadinku tadinku, kadakadinku kadakadinku. సిరిమదిలో పూచి తరసి రాగము రేపి సిరిమదిలో పూచి తరసి రాగము రేపి చిరునవ్వు విరగాజులే ఓయి ఓయి చిరునవ్వు విరగాజులే ఓయి ఓయి కొలువై దివారంగ సాయి takachanu 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 takadina tango takadina tango takadina tango tadiginatum tadiginatum takadiku kadakadinku. సిరిమోవిదంగై మరి మరి శ్రీగంట సిరిమోవిదంగై మరి మరి శ్రీగంట కరచేతి ఎలగేటులే ఓయి ఓయి కరచేతి ఎలగేటులే ఓయి ఓయి కొలువై దివారంగ సాయి. Takajanta takajanta tarigdagatim takadiku tadinginatum takajanta takajanta tarigdagatim takadiku tadinginatum tajanta tarigdagatim takadiku tadinginatum tajanta tarigdagatim takadiku tadinginatum tajanta dhanan tatarum tatadin tarigdatum diginatum ginatum tadiginatum takadinginatum takadiku tarigdatum. ఔరా ఔరౌరా ఔరా ఔరౌరా రంగారు తెలుగు బంగారు వలువ సింగారముగ ధరించి రంగారు తెలుగు బంగారు వలువ సింగారముగ ధరించి మురమందు తులసి కరులందు కలిసి మణి అంటముగ వహించి మురమందు తులసి కరులందు కలిసి మణి అంటముగ వహించి శిస్తైన నొకట కస్తూరి పొందు ముస్తాబుగా గమనించి శిస్తైన నొకట కస్తూరి పొందు
కేకే రామచంద్రమూర్తి గారు, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎల్ఎస్ఆర్ మూర్తి గారు, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ శరత్ చంద్ర గారు, అట్లనే ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ప్రజెంటర్ బుర్రా మోహన్ కృష్ణ. వీళ్ళు 2019లో ఈ హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ ఏర్పాటు చేసి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకి తర్ఫీదిస్తూ అదొక వేదికగా చేసి ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నారు. రవీంద్ర భారతి, ఛాయరాయగాన్ సభ, లమాకాన్ వేదికల మీద ఇస్తున్నారు. అది కాకుండా కూడా చిన్న చిన్న షార్ట్ మూవీస్ హ్యూమర్ ప్రధానంగా చేస్తూ ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఈ హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ మరెన్నో ఇలాంటి కార్యక్రమాలని చేసి హాస్య ప్రపంచంలో కలికితురేగా వెలుగొందాలని మీ చప్పట్లతో ఆశీర్వదించేద్దాం. హలో అయ్యగారు, నమస్కారం అండి. హలో 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 అయ్యగారు, వినపడుతుందా నా మాట? నమస్కారం. మాట వినపడుతుందా? వినపడుతుందండి. అవును, ఏం చేస్తున్నావు అక్కడ? అయ్యగారు, మధ్యాహ్నానికి వంట చేస్తున్నానండి. వంట చేస్తున్నావా? ఏం కూర చేస్తున్నావు? ఈ బెండకాయలు వంకాయలు దొరికినాయండి, రెండు మిక్స్ చేద్దాం అనుకున్నాను అయ్యగారు. అవి రెండు మిక్సింగ్ బాగుండదు కానీ మంచి వంకాయ, గుత్తి వంకాయ చేయి. అక్కడ నెంబర్ 1 వంకాయలు ఉన్నాయండి. వెరీ గుడ్, మంచి పని చేసావు. నీ చేతిలో ఏముందిరా ఇప్పుడు? చేతిలో మార్కెట్ నుండి తెచ్చిన 9 అంగుళాల తళతళ కత్తి ఉందండి బాబు. ఏంటి బాగా తళతళలాడుతుందా? పదునుందా బాగా? నెంబర్ 1గా ఉందండి. అవునరా రే. అయ్యా, ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు? అక్కడ అమ్మగారు అయ్యా ఇక్కడ వెనకమాల సోఫాలో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారండి. వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అవునండి బాబు. ఓ పని చేయరా అయ్యా, ఆ కత్తి అట్టా చేతితో పట్టుకొని మెల్లిగా సోఫా వెనకాలకి వెళ్ళరా. ఒక్క నిమిషం ఉండి అయ్యగారు. సోఫా వెనకాలకి వెళ్ళి, ఏం కాదు, వెళ్ళు. వెళ్ళారండి బాబు. వెళ్ళారండి. వెళ్ళావా బాగా? వెళ్ళారండి. ఓ పని చేయి. అయ్యా, ఆ కత్తి చేతిలోనే ఉంది కదా? చేతిలో ఉంది సార్. ఆ కత్తి తీసుకొని కస 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 పొడి చేయరా. అయ్యి బాబు, కేసు అయిపోతున్నాయండి బాబు. అరే కేసు అయితే నేను చూసుకుంటాను, పొడి చేయి. వేసాయి. సరే మీరు చూసుకుంటారంటే మిమ్మల్ని నేను వేసేస్తానండి. వేసాయి, నన్ను వద్దులే, ముందు అక్కడ వేసాయి. వేసేస్తున్నాడు బాబు. వేసాయి. వేసేసానండి. వేసేసావా? ఆ కత్తి శుభ్రంగా నీళ్ళతో కడగరా. కడిగానండి బాబు. కడిగావా? కడిగాను. ఆ పక్కన దుప్పటి ఒకటి ఉంటుంది చూడు. దుప్పటి ఉంది బాబు. ఉందండి. ఆ దుప్పట్లో మూట కట్టు. ఆ బాడీని మూట కట్టేసేసావా? అన్ని అయ్యి బాబు కట్టానండి. కట్టావా? కట్టానండి. ఆ మూటని భుజాన్ని వేసుకోరా. ఒక్క సిటమండి బాబు. బాబా తొందరగా. నా చేతి వంట బాగా తిన్నారేమో, బరుగున్నారండి. మరి నీ చేతి వంట అట్లాంటిది బరువు ఎక్కువ ఉంటుంది. వేసుకో, భుజాన్ని వేసుకో. వేసుకున్నాండి బాబు. వేసుకున్నావా? వేసుకున్నాండి. మెల్లిగా పక్కకి పోయి అయ్యా ఆ పక్కన గోదాట్లో వేసేరా. మళ్ళీ ఒకసారి చెప్పండి బాబు. ఆ పక్కన గోదాట్లో వేసేయి. గోదావరి బాబు? ఇక్కడ గోదావరి ఎక్కడ అండి? ఇది హైదరాబాద్ అండి. హైదరాబాదా? అవునండి. ఏంట్రా నీ పేరేంట్రా? నా పేరు లింగయ్య అండి. లింగయ్య? రంగయ్య కాదా? రంగయ్య కాదండి బాబు. రాంగ్ నంబర్ రా. ఆడిషన్స్ పెట్టాం ఈవేళ. హీరోయిన్కి ఆడిషన్స్ పెట్టాం. ఎవడు రావట్లేదేంటి? ఈ మహానగరంలో హీరోయిన్ వేషానికి ఆడిషన్కి వచ్చేవాళ్ళే లేరా? సార్ నమస్తే సార్. నమస్తే. అదే మీరు పేపర్ యాడ్ ఇచ్చారు కదా సార్, హీరో కావాలని. హీరోనా? హీరో సార్. సరే వెళ్ళు, పిల్లలు. అలాగే సార్. హీరో సార్, హీరో. నమస్తే సార్. హీరోయిన్ ఆడిషన్ ఇచ్చారు కదా, నేను హీరోయిన్ పాత్ర వేద్దామని వచ్చాను సార్. హీరోయిన్ పాత్ర? అవును సార్. నువ్వా? అవును సార్. ఎప్పుడైనా అద్దంలో చూసుకుందో లేదో. సరే, నువ్వు హీరో? హీరో సార్. హీరోయిన్? అవును సార్. నేను చాలా స్ట్రిక్ట్ డైరెక్టర్ని. అలాగే సార్. ఆడిషన్ చేశానంటే మాత్రం స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాను. అలాగే సార్. ఎక్కడ డీవియేషన్ ఉండదు. ఓకే సార్, తప్పకుండా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి సార్. డెఫినెట్గా బాగా చేస్తాం సార్. సార్ మీరు చెప్పండి, మేము బాగా చేస్తాం సార్. బాగా చేస్తారు సార్. నాకు ఎన్నో నాటకాల్లో చేసిన అనుభవం కూడా ఉంది సార్. బాగా చేస్తారని మనం చెప్పుకోవడం కాదు, ఆడియన్స్ చెప్పాలి. అలాగే సార్. సరే చెప్పండి. నేను స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాను. అలాగే సార్. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అలాగే సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీరిద్దరు లవర్స్ అనమాట. ఒక సీన్ చెప్తున్నాను. ఏంట్రా అంటే లవర్ అన్నారు కదా సార్. లవర్స్ అంటే ఇంకా ఫీల్ అవుతున్నాను సార్. డైరెక్టర్ చెప్తేనే కదలాలి నువ్వు. అలాగే సార్. వేషాలు లేకు మరి. అలాగే సార్. సార్ మీ సినిమాలో మామూలు వేషమే చాలా కష్టం, ఇంకా వెధ వేషం కూడానా సార్? అదే మరి యాక్షన్ అంటే. సార్ ఏంటమ్మా నువ్వు సిగ్గుపడిపోతున్నాడమ్మా? లవరు? ఓరి నాయను, పాత్ర చేయండి అమ్మా, చెప్పినట్టు చేయండి అమ్మా. సార్ చెప్పండి సార్. మీరిద్దరు లవర్స్? అలాగే సార్. చాలా ఏళ్ళు మాట్లాడుకోలేదు, కలుసుకోలేదు. అలాగే సార్. ఇప్పుడు కలుస్తున్నారు. ఎలా చేస్తారో చేయండి. అలాగే సార్. మీరు అట్టండి. చేయరా? యాక్షన్ చెప్పలేదు కదా సార్. యాక్షన్ చెప్పండి సార్. ఆల్ లైట్స్ స్టార్ట్, కెమెరా యాక్షన్. చెలి
చెలి చెలి అన్నయ్య కట్. సార్ ఏంట్రా ఇది? చెల్లి ఏంటి, అన్నయ్య ఏంటి? అంటే ఫీల్ అవ్వమన్నారు కదా సార్, లవర్ అన్నారు కదా. లవర్ అంటే చెల్లి అన్నయ్య అవుతారా సార్? ఏమా చెల్లికి తేడా తెలియదా నీకు? సార్ ఆయన చెల్లి అన్నారు, అందుకనే అన్నయ్య అన్నాను సార్. చెల్లి అన్నాడమ్మా, కొంచెం ఇన్వాల్వ్ అమ్మా. సార్ ఈ ఒక్కసారి ఛాన్స్ ఇంకొక అవకాశం బాగా చేస్తాం సార్, మీరు చూస్తుండండి. అదర్ కొట్టేస్తాం అనుకోండి. ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. ఏం అవకాశం ఇవ్వాలో ఏంటో. ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. సరే సార్, ఇప్పుడు నువ్వు ఫాదరు, ఈమె డాటరు, తండ్రి కూతురు. ఇందాక లవర్ అన్నారు కదా సార్. ఫాదర్ అయితే చేయవా? అంటే చేస్తాను సార్, చేస్తాను. నాటకాలు ఆడక మరి. చేస్తాను. ఫాదరు, డాటరు, అలాగే తండ్రి కూతురు. ఈమె కడుపు నొప్పి వచ్చింది. అలాగే సార్. ఆమె చెప్తుంది మీకు, డాక్టర్ని పిలవాలి. అలాగే సార్, అది సన్నివేశం. చేస్తాను సార్. చేయండి. యాక్షన్. నా కడుపు నొప్పి, డాక్టర్ని కానీ పిలువు. డాక్టర్, మా అమ్మాయికి కడుపు నొప్పి, రా తొందరగా. సార్ ఏంట్రా వార్తలు చదువుతున్నారు, అలా చదువుతున్నారేంట్రా? అంటే సార్ మీరు అసలు మీకు అనుభవం ఏంటిది? స్క్రిప్ట్ చదువుతున్నారా, యాక్ట్ చేస్తున్నారా? ఇంకొక అవకాశం సార్, ఈసారి బాగా చేస్తాం సార్. డెఫినెట్గా సార్, ఈసారి చూడండి, ఆధార్ కొట్టేస్తాం. ఈసారి డెఫినెట్. అంటే మీరు అడిగిన ఆ ఫీల్ అది వస్తుంది సార్ ఈసారి. డెఫినెట్గా సార్ ఇప్పుడు వస్తుంది, ఫీల్ అన్నారు కదా సార్, అది వస్తుంది ఇప్పుడు. సరే అయితే సార్ చేయండి, కొంచెం ఇన్వాల్వ్ అవ్వండిరా. ఇన్వాల్వ్ అయిపోతాం సార్, ఫీల్తో చేయండి రా, బాగా ఇన్వాల్వ్ అవుదాం. మంచి ఫీల్తో చేయండి, న్యాచురల్గా చేయండి. న్యాచురల్గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఓకే సార్. అలాగే సార్. యాక్షన్. అయ్యో నాన్న, కడుపు నొప్పి నాన్న. ఒరే డాక్టర్, మా అమ్మాయికి కడుపు నొప్పిరా, ఎక్కడ ఉన్నావురా డాక్టర్? అంటే సార్ ఫీల్ అవ్వమన్నారు కదా సార్. చచ్చిపోయిందా? చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడమ్మా. కడుపు నొప్పి కదా వచ్చింది నీకు? అవును సార్. అన్నారు కదా సార్, ఫీల్ అవ్వమంటే చచ్చిపోయినట్టు ఫీల్ అయిపోతావా? కడుపు నొప్పి అమ్మా నీకు చెప్పింది నేను. అంటే ఇన్వాల్వ్ అవ్వమన్నారు కదా సార్. ఎవరిని ఇన్వాల్వ్మెంట్ పాడు కాను సార్. సార్ ఇంకొక అవకాశం సార్, ప్రూవ్ చేసుకుంటాను సార్. నిజంగా సార్ ప్రూవ్ చేసుకుంటాను సార్. చేసుకోండి, రిలాక్స్గా చేయండి రా, న్యాచురల్గా రిలాక్స్గా చేయండి. ఓకే. యాక్షన్. నాన్న కడుపులో నొప్పి నాన్న, డాక్టర్ గారిని డాక్టర్ కడుపులో నొప్పి డాక్టర్, మా అమ్మాయికి కడుపు నొప్పి సార్. ఏంట్రా అది? కడుపు నొప్పి వస్తే నవ్వుతారేంట్రా? అంటే రిలాక్స్డ్ గా చేయమని చెప్పారు కదా సార్. రిలాక్స్ అంటే ఇదే శార్మినార్ సిగరెట్ రిలాక్స్ అన్నాడు. నవ్వుతూ రిలాక్స్డ్ గా చేయమన్నారని. రిలాక్స్ అంటే అది కాదమ్మా, నవ్వుతారు ఎవడన్నా కడుపు నొప్పి వస్తే? అంత కూడా మీకు తెలీదా? ఇంకొక అవకాశం ఉంది సార్, ఈసారి ప్రూవ్ చేసుకుంటాం సార్. ఇంకొకటే ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇంకొకటే సార్, ప్లీజ్ సార్. సరే చేయండి, ఇంకొకటే చేయండి. అయిపోయి ఎమోషన్ తో చేస్తాం సార్. చూడండి సార్, ఇప్పుడు చూడండి సార్ ఎంత ఎమోషన్. బాబు అయ్యా, హీరో 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 బాగా చేయండి, బాగా చేయండి. అలాగే. యాక్షన్. నాన్న నా కడుపులో నొప్పి నాన్న, డాక్టర్స్ పిలువు నాన్న, చచ్చినోని పిలువు నాన్న, కడుపులో నొప్పి. డాక్టర్, మా అమ్మాయికి కడుపు నొప్పి రారా డాక్టర్. సార్ ఇన్వాల్వ్ అవ్వమన్నారు. ఎమోషన్ చాలా బాగా చేశారు. మెంటల్ ఎక్కిపోయింది. నా రథాలేవి, నా గుర్రాలేవి. అయ్యో బాబోయ్, ఇంకా ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు సార్. ఏంటి ఏమైంది? అన్నంట నా రథాలేవి, నా గుర్రాలేవి. అయ్యో కృష్ణదేవరాయలు రమ్మన్నారు ఆయన. సార్ మా ఆడిషన్ సార్. సార్ అమ్మా, అయ్యో నేను డైరెక్టర్ని కాదమ్మా, ఇవి కృష్ణదేవరాయలు గారు పిలుస్తారు, వెళ్ళిపోవాలమ్మా. అపాయింట్మెంట్ సార్. డాక్టర్ 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 డాక్టర్. yes I am Dr. Manoj Dharya, internationally famous, reputed, renowned, popular psychiatrist. నేను డీల్ చేసిన కేసులు ఇంకెవరూ డీల్ చేయలేదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నా పేరుంది. బహుశా అవన్నీ తెలిసి మీరు నా దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నా పేరు శివతాండవి. నాకు చీటికి మాటికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అందరి మీద చికాకు పడిపోతూ ఉంటాను. నేను కోపం వస్తే తారా స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకో ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, ఎన్నో మందులు వాడా, తగ్గలేదు సరికదా, ఇంకా ఎక్కువైపోయింది. మీ గొప్పతనం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. అందుకని
ఆటే టైం వేస్ట్ చేయకుండా డబ్బులు ఎక్కువ దబ్బకుండా నా జబ్బు నయం చేయండి. కానివ్వండి త్వరగా. అర్థమైంది. మీది మామూలు పిచ్చి కాదు, ఘరాన పిచ్చి. నూటికో కొట్టుకో ఒకళ్ళకి ఉంటుంది. ఐఈడి, ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. ఇది నేను ఎక్స్పర్ట్ని కాబట్టి నేనే డీల్ చేయగలుగుతాను. మీరు నా దగ్గరకు వచ్చి చాలా మంచి పని చేశారు. చూడండి, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ కోపం మార్నింగ్ వస్తుందా, ఆఫ్టర్నూన్ వస్తుందా, ఈవినింగ్ వస్తుందా, నైట్ వస్తుందా? ఏమిటండి తెక్క ప్రశ్నలు? కోపం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. వేళ పడలేదు కోపానికి. అర్థమైందా? ఓకే. ఇది చెప్పండి, మీ కోపం తినకముందు వస్తుందా, తిన్నాక వస్తుందా? మళ్ళీ పిచ్చి ప్రశ్న. తిన్నా వస్తుంది, తినకపోయినా వస్తుంది, తిన్నది అరక్కపోయినా వస్తుంది. అర్థమైందా? పోనీ ఇది చెప్పండి, మీకు కోపం ఆఫీసులో ఉన్నప్పుడు వస్తుందా, ఇంట్లో ఉన్నప్పుడు వస్తుందా? అబ్బా డాక్టర్, పిచ్చి పిచ్చి ప్రశ్నలు. ఇంట్లో వస్తుంది, రోడ్డు మీద వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. దానికి వేళ పడలేదు. తెలిసిందా? చూడండి, నేను పేషెంట్ని, మీరు డాక్టర్. చచ్చా, నేను డాక్టర్ని, మీరు పేషెంట్ని. నేను కొన్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. మాకు సైంటిఫిక్ స్టడీ ఉంటుంది. మరి ఏమో డాక్టర్, ఏమో ఈ అర్థం పర్థం లేని ప్రశ్నలతో చంపు తినేస్తున్నారు. ఇందాకని చూస్తున్నారు, రెచ్చిపోతున్నారు. పేషెంట్ లాగా ఉండండి, డాక్టర్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకండి. ఓ అబ్బో, నేను చాలా మంది డాక్టర్లు చూశాను. ఎవరు మీలాగా ఇలాగా అతిగా ఎవరు లేరు. మీరు ఒక్కరే ఇలా బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను ఇంతే, నేను ఇలాగే ట్రీట్ చేస్తాను. కోపం మీకే కదండి, మాకు ఉంటుంది. మాకు వస్తుందండి కోపం. దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ డాక్టర్. దిస్ ఇస్ నాట్ ఆనరబుల్ ఆన్ యువర్ పార్ట్. ఏం చేస్తారండి? మీరేం చేస్తారండి? మీరేం చేస్తారు? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఏంటండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? అరే ఏంటండి అసలు? ఏంటది? మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. కొడతారా? అబ్బా తలనొప్పి. ఇలా ఇవ్వండి. నీకు కాదు, నాకు. ఒరే సర్వరా, ఏరా అంటాను పెట్టరా? అది ఒరే సర్వరా అన్నారు. ఓహో, అంటే నువ్వు ఫీలింగ్ అయ్యావా? మరి అంతే కదా. సరే కానీ బాబు సర్వరా, అది మరీ అంతలాగా వద్దు కానండి. చెప్పండి సార్. చెప్పండి కాదు, ఇప్పుడు హోటల్లో ఏటట్టు ఉన్నాయా? భలేవారే, అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయని ఆవిడకి చెప్పా. ఆ ఏటట్టు ఉన్నాయని అడిగా చెప్పాలి. అన్నీ ఉన్నాయంటే ఏటు ఉన్నాయని అనుకో. టిఫిన్ కావాలా, భోజనం సెక్షన్ కావాలా, ఏటి కావాలి? నువ్వు మనిషి ఎదుగు కానీ బుర్ర ఎదగలేదురా. ఈ టైం ఎంత అయిందిరా? ఇప్పుడు టిఫిన్ అవడానికి తెస్తాడరా? భోజనం ఉంటాయి. మరి భోజనం టైం అయినప్పుడు టిఫిన్ ఉన్నదని చెప్తా పెట్టి భోజనం ఐటమ్స్ ఏంటి ఉన్నాయి గబగబ చెప్పేసే. సార్ భోజనం ఉంది సార్. చికెన్ బిర్యానీ పట్ట. అలాగే కూర్చోండమ్మా. కాదు, నాన్న ఎక్కడ పిలుస్తాను? నువ్వు ఎట్లా లేడీస్ అంటే పచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నావా? అలాగే కాదు సార్. సార్ చెప్పు. మటన్ ఉందండి, మటన్ కర్రీ ఉంది సార్, ఫ్రాన్స్ ఉంది సార్, ఫ్రాన్స్ ఫ్రై ఉంది సార్, పీతలు ఉన్నాయి సార్, పీతల ఫ్రై ఉంది సార్, ఆ తర్వాత మట్టగడసలు ఉన్నాయి సార్, కొర్రమీళ్ళు ఉన్నాయి సార్, అవి పులుసెట్ వచ్చి సార్, ఫ్రై చేయొచ్చు సార్. అది కాకుండా చికెన్ కర్రీ ఉంది సార్, చికెన్ ఫ్రై ఉంది సార్, చికెన్ 65 ఉంది సార్. ఒరే సరే సర్వర్ బాబు, ఆ శివరాకరితో ప్లేట్ పెట్టుకొచ్చిరా. బిర్యానీ చెప్పి ఎంత టైం అయింది? ఉండమ్మా, వచ్చేస్తుంది, కూర్చోమ్మా. కాదు, బిర్యానీ ఉడుకుతుందా? చికెన్ కోస్తున్నావా? ఉడకలేదు, వచ్చేస్తుంది, కూర్చొని ఇలా మంచిలు తాగండి. సార్ ఏంటన్నారు? ఆ శివరాకరితో ప్లేట్ పెట్టుకొచ్చాను రా. నా మెనూలో శివరాకరిది ఏం చెప్పలేదు సార్. మెనూలో శివరాకరి అన్న పదం కాదురా. నువ్వు అన్ని ఐటమ్స్ చెప్పావు కదా. మటన్ ఫ్రై, ఆ శివర్లో చెప్పావు. శివర్లో చికెన్ 65 అది అదో ప్లేట్ పట్టుకొచ్చా. చికెన్ 65 నువ్వు అన్ని పట్టుకొచ్చిరా. బిర్యానీ బట్ట. బిర్యానీ చికెన్ 65 చెప్పాను కదరా, నాకు ఏదో ప్రోగ్రామ్ ఉన్నదని. ఒరే భోజనం గురించి కంగారు అయిపోతావు ఏంట్రా? తిండి లేకపోతే బతకలేవేట్రా? అమ్మా మీ బిర్యానీ మళ్ళీ వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను ఆర్డర్ చేసి మెనూ ఆర్డర్ చేశాను. కంగారు పడిపోతావు. ఓకే కాదు, తన ముందు చికెన్ మంచి హోటల్కే వచ్చాను. కంగారు పడిపోతాను అంటే వేట్రా? నువ్వు ఆగరు, నువ్వు పెద్దోళ్ళు ప్రోగ్రామ్ పిలిచారు, కంగారు పడిపోక. సర్వరా సార్ వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను. ఎంతసేపు అయిపోద్దా తెలియకడుతున్నా సార్. మీరు మీ సీట్లో కూర్చోండి సార్. మాట్లాడితే ఒరే గిరి అనకండి సార్. ఓకే, ఒరే గిరి అన్నారంటే అరే తురే అనాల్సి వస్తుంది. సరే, ఎందుకే చికెన్ 65 పట్టుకొచ్చావా సార్? చికెన్ 65. ఇదిగా నీ బిర్యానీ వద్దు, ఏమొద్దు. ఒరే సర్వరా, నీ కంటికి నన్ను ఎలా కనిపిస్తానరా? ఏం సార్ ఎలా కనిపిస్తాను? 4-4.5 ఉంటారు సార్. నేను హైట్ అడగనేదురా, నా పర్సనాలిటీకి ఎలా కనిపిస్తాను నీకు? నేను సార్ మనిషిలా కనిపిస్తున్నారు సార్. ఏమైపోయింది సార్? కానీ నువ్వు నాకు అలా కనిపించలేదురా. ఇక నన్ను నీకు ఏట ఆర్డర్ ఇచ్చా, నువ్వు ఏటాటికి వచ్చావురా?
చికెన్ 65 సార్. చికెన్ 65 అంటే నీ కంటికి నేను ఎదవలో కనిపిస్తున్నానా సార్? నాకు అలా కనిపించిన డైరెక్ట్గా ఎలాగనగలను సార్? అది కాదురా, అసలు నేను ఏంటి ఆర్డర్ ఇచ్చాను? కాదు, నా గురించి నువ్వు ఏంటి అనుకుంటున్నావు చెప్పు. సార్ నేను ఏమనుకోవట్లేదు, చికెన్ 65 అడిగారా? ఇది చికెన్ 65 అదే సార్. కాదురా, అసలు నాకేంటి తెలియక అడుగుతాను. నువ్వు ఏంటి తెస్తే తినేసి నువ్వు ఇచ్చిన బిల్లు కట్టేసి నీ చేతిలో 10 రూపాయలు టిప్ పెట్టేస్తాను అనుకుంటున్నావా? సార్ టిప్ గురించి కాదు సార్, మీరు అడిగింది అసలు నువ్వు నా గురించి ఏంటి అనుకుంటున్నారు సార్? ఏమనుకుంటారు సార్? చికెన్ 65 అడిగారు, ఇచ్చాను సార్. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరెవరు బాబు? నేను ఈ హోటల్కి ఓనర్ని. ఓ హోటల్ ఓనర్ గారు అడుగుతున్నారు కదా, ఏంట్రా అసలు ఏంటి ప్రాబ్లం సార్? బాబు గారు వచ్చారండి, చికెన్ 65 ఆర్డర్ ఇచ్చారండి. చికెన్ 65 తెచ్చి ఇచ్చానండి. తెచ్చి ఇచ్చావు. ఆయన గొడవ వాడుతున్నారు సార్. ఇది చికెన్ 65 అండి. అంటే నీకంటే కూడా నన్ను ఎదవలో కనిపించేస్తాను. అదేంటండి? లేదు చికెన్ 65. పర్లేదు, నా గురించి ఏంటి అనుకుంటున్నావు చెప్పు నువ్వు. అది చికెన్ 65. అరే ఆడు తెచ్చింది కరెక్టేనండి, చికెన్ 65. అవునులే, మరి హోటల్కి పాపరేటర్ నువ్వు వాడికి సపోర్ట్స్ అయిపోతుంది, నాకు చేస్తా పెట్టుకుని. అదేం కాదు సార్, ఇది చికెన్ 65. ఇలా రండి. సరే నీ మాట నాన్నెందుకు కాదా? ఓరో సావరో మళ్ళీ పెద్ద అది కాదనే. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన దాంట్లో నాకు మొక్కని తిన్నాను రా. తినలేదు సార్. తినలేదు కదా? ఎన్నో లెక్కెట్టండి మీరు. 1 2 3 4 5 65. మరి 65 చెప్పిన తర్వాత 5 తీసుకొచ్చాడు, మిగిలిన 60 ఎక్కడ్రా? అన్న మీకు ముఖ్య విషయం చెప్పాలి నాన్న. చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ చెప్పు. నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. సారీ చెప్పు. అరే నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ చెప్పు. సారీ చెప్పడం ఏంటి నాన్న? నాన్న నాకు 25 ఏళ్ళు వచ్చాయి. సారీ చెప్పరా. నాన్న నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను నాన్న. సారీ చెప్పు. నాన్న మంచి జాబ్ చేస్తున్నాను, నెలకు ₹1,00,000 జీతం. సారీ చెప్పమన్నానా? నేను ఎందుకు సారీ చెప్పాలి నాన్న? నా తప్పేం లేకపోయినా. సారీ చెప్పు. అరే నేను ఎందుకు సారీ చెప్పాలని అడుగుతున్నాను నాన్న. సారీ చెప్పు నాన్న. సరే నాన్న, సరే నా తప్పేమీ లేకపోయినా నా బాధ దిగమింగుని అన్నీ ఓర్చుకుని సారీ చెప్తున్నాను నాన్న. సారీ. భేష్. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి పూర్తి అర్హత చెప్తుంది. యువర్ ఫిట్ ఫర్ మ్యారేజ్. గో వెళ్ళిపో, వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకో. థ్యాంక్ యూ నాన్న. వెరీ. హలో హలో 508 నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మేనేజర్ అన్న మాట్లాడుతుంది. హోటల్ మేనేజర్నే మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నారన్నయ్యా? మా ఆయన నేను తన్నుకుంటా ఉన్నాను ఇక్కడ. ఏంటమ్మా మీ ఆయన నువ్వు తనుకుంటే నన్ను పిలుస్తారేంటమ్మా? మరి నిన్ను పిలకపోతే ఎవరిని పిలపంట? కొడతా ఉన్నాడయ్యా మా ఆయన. అమ్మా భార్యాభర్తలు నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయక. అసలు ఏందయ్యా నువ్వు మేనేజర్ కదా, ఇన్వాల్వ్ చేయకుండా అంటావేంటి? తన్నుకుంటా ఉంటుంటే. అవునమ్మా నేను మేనేజర్ని, నా మేనేజర్ డ్యూటీలో అది లేదు. అయ్యో ఆయన కొడతా ఉన్నాడయ్యా. కొడుతున్నాడా? ఏమైంది మరి మీ ఇద్దరికి? నన్ను భార్యాభర్తల మధ్యలో లాక్కమ్మా. నన్ను లాక్కనంటే నువ్వు మేనేజర్ కదా, మరి నువ్వు చూడాల్సిన పని లేదా నీకు? ఓరి దేవుడో, నేను మేనేజర్నేనమ్మా, మేనేజర్ డ్యూటీ అది కావు నాకు. అయ్యో మా ఇద్దరు గొడవలు అయిపోతా ఉన్నాయా, నువ్వు తొందరగా రా. నేను వచ్చి ఏం చేయాలమ్మా? మీరిద్దరు దెబ్బలాడుకుంటుండే. అయ్యో ఆయన సస్తానంటున్నాడయ్యా. సస్తానంటున్నాడా? నువ్వు మేనేజర్ కదా, నువ్వు మరి నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను? అబ్బాబ్బాబ్బా నేను మేనేజర్నేనమ్మా, నా మేనేజర్ డ్యూటీలో మీ మధ్యలో నన్ను లాక్కమ్మా. నన్ను అమ్మా ఏమయ్యా ఆయన పై నుంచి దూకుతానంటా ఉన్నాడు. 508 రూమ్లో ఉన్నాం మేము, పై నుంచి దూకుతానంటా ఉన్నాడు. 5వ ఫ్లోర్ నుంచి దూకేస్తానంటున్నాడా? నన్ను దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా, నా డ్యూటీ కాదు అది. ఏంటి డ్యూటీ కాదు ఇందాక నుంచి అంటా ఉన్నావు నువ్వు. ఆయన కిటికీ బేగన రావట్లేదు, అది బిగిసిపోయి ఉండదు. కిటికీ తలుపు రావట్లేదా దూకడానికి? సరే అయితే నేను మెయింటెనెన్స్ వాళ్ళు పంపిస్తాలే. మెయింటెనెన్స్ పంపుతావా? బిన్న పంపించు, మళ్ళీ ఆయన మా మనసు అంతా మారిపోతా ఉంటది. లేదు వెంటనే పంపిస్తాలే అమ్మా. ఏ మేనేజర్ ఏందో ఏదో లేట్ అయిపోతా ఉండదు. ఏం తీసుకుంటారు సార్? మేము తీసుకోవడానికి వచ్చామే బాబు, ఖాళీగా కూర్చోడానికి వచ్చి అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆర్డర్ చెప్పచ్చు కదండి, ఎందుకు మాట్లాడుకుంటారు ఇద్దరును? మా ఖాళీ కూర్చోడానికి మీ హోటలే దొరికిందా ఏంటి? అంటే మీరు ఏదైనా ఆర్డర్ చెప్తారని. సరే ఏమున్నాయి? టిఫిన్ సార్, మీల్సా సార్? టిఫిన్స్ ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, వడై తప్ప అన్నీ ఉన్నాయి సార్. మనకు కావాల్సింది ఇక్కడ ఎప్పుడు దొరికింది కనుక. సరే మీల్స్ ఏమున్నాయి? నార్తా సార్, సౌతా సార్? నాకు ఈస్ట్ కావాలి. ఈస్ట్ వెస్ట్ దొరకవు మేడం, శాకాహారమే కదా.
శాకారం కాకపోతే నువ్వైనా ముత్యాలహారాలు వజ్రహారాలు పట్టుకొస్తావా ఏంటి? అంటే నార్త్ కానీ సౌత్ కానీ ఏదో చెప్తారని నేను అనుకున్నాను సార్. నార్త్ సౌతా సార్? సార్ నాకు నార్త్ సౌత్ మిక్స్ చేసి పట్టరా. సరే, ఈ రెండిట్లో ఏదో ఫిక్స్ చేసి నేను మిక్స్ చేసి ఫిక్స్ చేస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి సార్. నువ్వు ఇంకెక్కడికి ఫిక్స్ అయిపోయాడు, వెళ్ళు. అలాగే సార్, పట్రా పో. భలే హోటల్ తీసుకొచ్చారండి, మీలాగే ఉన్నాడు వాడు కూడా. నేను చెప్పాను కదా సార్. ఆర్డర్ సార్, చూడు ఆర్డర్ సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి మేడం. అవునండి, నాకు డౌటు. ఇంట్లో మీరు దేవుడికి దండం పెట్టి కానీ ముద్ద నోట్లో పెట్టుకోరు, ఇక్కడేంటి ఇట్లా ఆవురవరని తినేస్తున్నారు? పర్వాలేదే, ఇక్కడేం కాదు, ఏం ప్రమాదం లేదు, అంత సేఫ్, బాగా చేస్తారు. మేడం 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 ఆ బిల్లు ఇక్కడ పెట్టమంటారా? ఆయన నెత్తి మీద పెట్టండి. ఎవరైనా చదివితే బాగుండు. అసలు మనిషే కనపడటం లేదు. ప్రథమ విభక్తి డూములు. మాస్టారు, మాస్టారు. ఓ పిచ్చమ్మ గారా? అయ్యో పిచ్చమ్మ కాదండి, బుచ్చమ్మ. అదేనండి, ఏదో అచ్చమ్మ. ఏమిటి విషయం? ఏమీ లేదు మాస్టారు, నాకు ఒక ఉత్తరం వచ్చిందండి, కొంచెం చదివి పెడతారు. అయ్యో ఎంత మాట అండి. అమ్మా, ఇది మీ భర్త గారైన పిచ్చయ్య గారు ఇచ్చాపురం నుంచి రాసిన ఉత్తరం అనుకుంటా. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అదేనండి, మా అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తారింట్లో దింపడానికి వెళ్ళారు. అలాగా, శుభం. అమ్మా, మరొక్క సందేహము. చెప్పండి. ఒక భర్త గారు భార్య గారికి రాసిన ఉత్తరాన్ని మూడో మనిషి గారు చదవడం అంత బాగుండదేమోనండి? మండినట్లే ఉంది, చదువుదురు. సరే, ఇక ఆ మాత్రం భరోసా ఇచ్చారు, చదువుతాను చూడండి. ఉభయ కుశలోపరి. అమ్మా, నా అమ్మాయిని తీసుకొని నేను బస్సులో ప్రయాణిస్తూ వాళ్ళ ఊరు వెళుతుండగా మురుగు కాలువలో పడింది. బస్సు మురుగు కాలువలో పడిపోయిందా? అరే ఉండడమా కంగారు మీకు? మురుగు ఉంది కదా మనవరాలకి, మురుగు చేతికి, ఆ మురుగు కాలువలో పడింది, బస్సు కాదు. మురుగా పోతే పోయిందిలేండి, అందరూ క్షేమంగా ఉన్నారుగా, మీరు చదవండి. ఓ ప్రధాన కంగారు. 2 రోజుల క్రితం చిన్నమ్మాయికి జ్వరం వచ్చి పోయినది. ఏంటి, చిన్నమ్మాయి జ్వరం వచ్చి చచ్చిపోయిందా? అయ్య బాబాయ్ బాబాయ్, ఏంటండి బాబా అసలు ఈ వార్తలు? అబ్బాబ్బా, మీకు వ్యాకరణం రాకపోవడం నా చావుకు వచ్చింది. అక్కడ షష్ఠీ తత్పురుషం ఉంది. చిన్నమ్మాయికి జ్వరం వచ్చి పోయినది అంటే పోయినది జ్వరం, అమ్మాయి కాదు. మీరు చదవండి. కంగారు ఎక్కువ. ఇంకొక 2 రోజుల్లో ఇంటికి చేరుకుంటాను, సెలవు. అమ్మయ్యా. అమ్మా పిచ్చమ్మ గారు, సారీ బుచ్చమ్మ గారు, ఒక చిన్న మాట అండి, మరేమి అనుకోకపోతే కాస్త చింతకాయ పచ్చడి, నిల్వ పచ్చడి ఇచ్చారంటే ఏదో ఇట్లా ఒక వారం. అయ్యో దాని భాగ్యం, ఇట్టే తెస్తానండి. పట్టండి అంటే తేరగా ఉత్తరం చదివించుకుందామనే. ఆ మాత్రం గిట్టుబాటు కాకుండా ఎందుకు చేస్తాను? అయ్య బాబాయ్ బాబాయ్, చచ్చిపోయాను బాబాయ్, చచ్చిపోయాను. అయ్య బాబాయ్ బాబాయ్, అయ్య బాబాయ్ బాబాయ్, చచ్చిపోయాను బాబాయ్, చచ్చిపోయాను. అయ్య బాబాయ్ బాబాయ్, చచ్చిపోయాను. బుచ్చమ్మ గారు, ఇంత వయసు వచ్చింది అబద్ధాలు ఆడతారేంటండి? అబద్ధం అంటారేంటండి? చచ్చిపోయానండి. ఏమంటే ఈ భూమి మీద ఇంతవరకు చచ్చిపోయిన వాడెవరు కూడా నేను చచ్చిపోయాను అని అనలేదు, మీరు అంటున్నారు. ఏంటండి మీరు మీ తెలుగును చంపిస్తున్నారు? చచ్చిపోయానండి. విషయం చెప్పండి. విషయం 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 అండి. మీకోసం అటకెక్కానా, అటక మించి జాడి తీస్తున్నానా, అటక మీద తేలు కుట్టిందండి. తేలు కుట్టిందా? ఎక్కడ కుట్టింది? తేలండి, అటక మీద కుట్టిందండి. అటక మీద కాదమ్మా, మిమ్మల్ని ఎక్కడ కుట్టింది? నన్ను తేలు అటక మీద కుట్టిందండి. ఓ నాయనో, మీ శరీరం మీద తేలు ఎక్కడ కుట్టింది? నా శరీరం మీద తేలు అటక మీద కుట్టింది. చచ్చవరా భగవంతుడా. అమ్మ ఒక పని చేయండి, మీ పెరట్లో వేప చెట్టు ఉంది కదా, 4 వేపాకులు నవలండి, వదిలిపోతుంది. నాకు వ్యాకరణం రాదా? నేను పిచ్చమ్మనా? వార్షికోత్సవం రేపే కదా? రేపే కదా. మరి అయితే చూస్తే ₹1 లేదు, ఎలా కండక్ట్ చేద్దాం? రూపాయి లేకపోతే ఏంటండి, ఇంతమంది ఉంటే డొనేషన్లు తీసుకుందాం, మనం చందాలు తీసుకుందాం అంటే. ఏమండి ఏం డౌట్ పడకండి, ఇలా రండి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మనం గతంలో ఎన్ని ఫంక్షన్స్ కార్యక్రమాలు విజయవంతం చేయలేదు, అలాగే చందాలు అడిగే కదా. అవును, ఆ మేడం గారు కూడా వచ్చేసారు. మరి ఈసారి ఎవరి దగ్గరికి వెళ్దాం?
ఈసారి మనం జబర్దస్త్ ప్రకాష్ దగ్గరికి వెళ్దామండి. అదిగా సుబ్రహ్మణ్యం, నువ్వు ప్రతిసారి లాగానే ఆలోచిస్తావేంటి? ఈసారి మనకి 25 సంవత్సరాలు అయింది. అవునవును, చాలా బ్రహ్మాండంగా గ్రాండ్ గా చేయాలి ఆ ఫంక్షన్. చేద్దామండి, చేద్దాం. గ్రాండ్ గా డొనేషన్ ఎవరు ఇస్తారో ఆలోచించు మరి. అదే ప్రకాష్ ఉన్నారు కదండి, మన ప్రకాష్ ఆయన చెయ్యి మంచిదండి. మంచిదేనా? హస్తవాసి బాగా ఇస్తాడు కదా, మీరు చూస్తారు కదా. ఆయన దగ్గరికి వెళ్దారండి. ప్రకాష్ దగ్గరికి పోదాం. ప్రకాష్ గారు సార్ నమస్కారం. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే నమస్కారం సార్. నమస్కారం సుబ్రహ్మణ్యం సార్. వీళ్ళందరినీ తీసుకొచ్చి కొంపతీసి ఉదయాన్నే అప్పులు అడగడానికి తీసుకొచ్చి. అప్పులు కాదు సార్, బాలేవారండి. అప్పుల కోసం మీ దగ్గరికి వస్తామా? చెప్పండి. అట్లా ఎందుకు అనుకుంటారు సార్? మరి అందరూ చెప్పవేంటి సుబ్రహ్మణ్యం? ఇప్పుడు మేము అనాథ బాలల సంఘం ఒకటి పెట్టాము. ఓహో, వార్షికోత్సవం అండి. కాస్త చందాకి వచ్చాం మీ దగ్గర. చందాకి వచ్చారా? అంటే సార్ ఈ ఊర్లో మీకంటే ఎవరున్నారు సార్ దానకరుణులు? ఇప్పుడు ఏ సంస్థ పెట్టానన్నారు? అనాథ బాలలు. ఎంతమంది ఉంటారు? 250 మంది సార్. 250 మందికి. ఇదిగో ప్రకాష్ గారు, ఇది 25వ సంవత్సరం. 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ. ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి నా దగ్గరికి మీరు వచ్చారంటే నా గుండె ఇక్కడ కాదు, నా గుండె పొంగిపోతుంది. ఈ కార్యక్రమంలో మీరు చేయబోయేదానికి ముఖ్యమైనటువంటిది నేను మీకు ఏర్పాటు చేసేస్తున్నాయి. ముఖ్యమైనది ఇంకేమని చెప్పాను కదండి, ఆయన మొహంలో ఇలా రండి మీరు చెప్తారు. 200 మంది బాలలకి మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ముందు కరెక్ట్ గా ఒక్కొక్కటి చెప్పి. సుబ్రహ్మణ్యం చెప్పవేంటయ్యా? ఇప్పుడు బిర్యానీ పెడదాం అనుకుంటున్నాం. బిర్యానీ పెడతావు, బాగానే ఉంది. ఏ బిర్యానీ పెడతావు? అంటే మామూలు బిర్యానీ. 250 మంది పిల్లలకి 25 సంవత్సరాల తర్వాత ఈ శుభ సందర్భంలోనే నువ్వు మామూలు బిర్యానీ పెడతావా? చిన్నపిల్లలు కదవయ్యా, ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టండి అయ్యా. సుబ్రహ్మణ్యం, ప్రకాష్ గారి మనసు చాలా పెద్దదయ్యా. అదే నువ్వు ఒక్క బిర్యానీ అడిగితే 3 పెట్టమన్నాడు. రాసుకో ఆయన పేరు. చికెన్ బిర్యానీ 250 మందికి. ఈ ఖర్చు మీరు ఖర్చు నాదా? సుబ్రహ్మణ్యం చెప్పండి. ఇప్పుడు అక్కడ డైరెక్టర్ రాంబాబు గారు అని ఉన్నారు. ఆయన డైరెక్టర్ రాంబాబు గారు అంత పెద్ద మనిషి అక్కడ ఉంటుండగా ఈ ఖర్చు నేను పెడితే ఆయన ఫీల్ అయిపోతారు కదా. ఆయన ఫీల్ అవుతారు. అందుకనే బిర్యానీ ఖర్చు రాంబాబు గారి చేత ఏర్పాటు చేసి. రాంబాబు గారితో సరే రాంబాబు గారి దగ్గరికి మీరెళ్ళి అడిగితే ఆయన ఎవరు? నేను ఫోన్ చేసి చెప్తాను రాంబాబు గారికి, అలానా వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళకి బిర్యానీకి మీరు ఏర్పాట్లు చేయండి అని. ఆ తర్వాత స్వీట్ ఏం పెడతారు? పెన్ను పడతారు, ముందు రాసుకోవాలి. పెన్ను తీసుకొని రాసుకోవాలి. ఏం పెడుతున్నారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ రాంబాబు గారు. రాజు గారు, ఇప్పుడు మనకి 25 సంవత్సరాల పండగ కదా, బ్రహ్మాండమైన స్వీట్ ఒకటి. రావణ్ గారు, బ్రహ్మాండమైన పెద్ద పెట్టి ఒక స్వీట్ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. 250 మంది పిల్లలకి 25 సంవత్సరాల ఫంక్షన్ లోనే ఒక స్వీట్ పెడతారా? 4 స్వీట్లు పెడతారు. 4 స్వీట్లు జబర్దస్త్ ప్రకాష్ గారు. నువ్వు తొందరపాటు తప్ప నీకు ఆలోచన లేదయ్యా. వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు పెద్ద మనిషి ఉన్నారు. ఈ బ్యాంక్ మేనేజర్లు అందరికీ కూడా ఆయన పెద్ద అతను. ఆ పెద్ద అతను అక్కడ ఉంటుండగా ఆ స్వీట్లకి నేను ఇస్తే ఏమైనా బాగుంటుందా? ఆయన బయటికి చెప్పకపోయినా లోపల ఎంత ఫీల్ అవుతారు. తర్వాత నాకు ఫోన్ చేసి ప్రకాష్ నువ్వు నన్ను మర్చిపోయావు, నేను ఉన్నాను కదా, అన్నిటికీ నువ్వే ఇచ్చేస్తావు అంటారు. మనం వెళ్ళిపోదాం పదండి. వద్దు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మరి నా దగ్గరికి వచ్చిన బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమూర్తి గారికి నేను ఫోన్ చేసి చెప్తాను. స్వీట్లు కృష్ణమూర్తి గారు స్వీట్లు 4 రకాలు. ముఖ్యమైనది నేను ఇస్తాను, కంగారు పడిపోకండి. ముఖ్యమైనది అంటారు. ముఖ్యమైనది అంటే బిర్యానీ. తర్వాత కర్రీ ఎన్ని పెడతారు? ఏం కర్రీ పెడుతున్నారు? వంకాయ కర్రీ. మళ్ళీ అదే మాట్లాడతారు బుద్ధి లేకుండా. 25 సంవత్సరాల పంచంలో ఒక్క వంకాయ కర్రీ పెట్టడం ఏంటయ్యా? పైగా చిల్లర పిల్లలయ్యా, 250 మంది పిల్లలయ్యా. చక్కగా 3 కూరలు పెట్టండి అయ్యా, ఒక 2 ఫ్రైలు, ఒక కుర్మా కర్రీ పెట్టండి అయ్యా. మీ పేరు మీద 3 కూరలు రాసేస్తారు. 3 పేర్లు. ఇప్పుడు నువ్వు మనిషి వెతికేవు కానీ నీ బ్రెయిన్ ఎదగలేదు డేవిడ్ రాజు. అది కాదు సార్, ముఖ్యమైన అది కాదు. ఇప్పుడు ఇంత గొప్ప ఫంక్షన్ కి స్పాన్సర్ చేసినటువంటి రెడ్డి గారు ఉన్నారు. ఆ రెడ్డి గారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎంత ఫీల్ అయిపోతారు. కాదు, ఇంత పెద్ద ఫంక్షన్ కి నేను ఏర్పాటు చేశాను కదా, ఆ మాత్రం నేను కర్రీలకు ఇవ్వలేనా? ఈ ప్రకాష్ కైనా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళకి లేకపోతే ఫీల్ అయిపోతారు కదా. రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకండి, బాధ్యత నాకు అప్పచెప్పి నేను చూసుకుంటాను కదా. ఇప్పుడు మీరు చేసే ఫంక్షన్ కు ముఖ్యమైనది నేను ఇస్తానన్నాను. ఆ కార్యక్రమాలన్నీ
నాకు అర్థమైపోయింది. ఐస్ క్రీమ్ మీరు ఇస్తారన్నమాట. అదే ఇప్పుడు కాదు, నాకు తెలియక అడుగుతాను. ఐస్ క్రీమ్ నేను ఇచ్చేస్తాను అనుకో, ఎల్ఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారా, ఈ ఫంక్షన్ అంతటిని దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తున్నాడా, ఆయన ఫీల్ అయిపోడా? ఈ ప్రకాశం వైజాగ్ నుంచి పిలిపిస్తే ప్రతి దాంట్లో ఇతనే ఇచ్చేస్తున్నాడు, మరి నేను ఎందుకని అతను బాధపడతాను? ఎల్ఎస్ఆర్ మూర్తి గారికి నేను ఫోన్ చేసి చెప్తాను. ఒక ఐస్ క్రీమ్ కాదు, చిన్న పిల్లలు 250 మంది 3 ఐస్ క్రీములు రాసుకోండి. ఎల్ఎస్ఆర్ మూర్తి గారు చిన్నపిల్లలు ఐస్ క్రీమ్లు 3 రకాలు. ఐస్ క్రీమ్ అడిగిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు పదండి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వద్దు, నేను ఫోన్ చేసి చెప్తాను కదా. ఆయన దగ్గరికి వెళ్ళొద్దా? ఎక్కడికి వెళ్ళకండి, మీరు నా దగ్గరికి వచ్చి నేను చూసుకుంటున్నాను కదా. సార్ రాజు గారు, అసలు ప్రకాష్ గారు అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన ఇస్తానన్నాడు. అవును, అదేంటో మరి ఆయన అడగాలి కదా. సార్ బిర్యానీ అన్నారు, అది ఆయన అన్నారు. కూరలు అన్నారు, అది వేరే ఆయన అన్నారు. ఐస్ క్రీమ్ అన్నారు, వేరే ఆయన అన్నారు. ఇంకేమున్నాయండి, అదే కర్రీ అన్ని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యం అన్నారు, ఇంకేమున్నాయి సార్? అది ఇప్పుడు ఇన్ని అయిపోయిన తర్వాత ముఖ్యమైంది ఏముంది కదా, కంగారు ఎందుకు? ఇప్పుడు బిర్యానీ దేని మీద పెడతారు? ఆకు మీద. స్వీట్ దేని మీద పెడతారు? అన్నం దేని మీద పెడతారు? కదా. అంటే అన్నిటికీ ముఖ్యమైనది ఆకే కదా. ఇస్తరాకులు కట్ట నేను ఇచ్చేస్తాను. అప్పుల స్వామి, మా తాత తద్దినానికి ఇస్తరాకులన్నీ కడిగి జాగ్రత్త పెట్టాం కదా, ఆ కట్ట తీసుకొచ్చిద్దాం, వీళ్ళకి ఇచ్చేద్దామండి. ఈనాటిదో ఈనాడు ఏమిటి? హలో శ్రీవారి గారు, ఏంటి దిగాలుగా ఉన్నారేంటి? ఏం లేదు నిన్న రాత్రి దేవుడు నాకు కల్లో కనిపించాడు. దేవుడు కల్లో కనిపించాడా? అమ్మో, ఎంత అదృష్టం అండి. ఇంతకీ ఏమన్నారేంటి ఈ కల్లోకి వచ్చి? ఏదైనా వరం కోరుకో అన్నాడు. అమ్మో అమ్మో, రాత్రి దేవుడు కల్లోకి వచ్చి వరం అడిగారా? అబ్బబ్బబ్బా, అయితే మీరేం అడిగారేంటి? నా గురించి నేను ఏమన్నా ఎప్పుడైనా అడుగుతానా? నాకు తెలుసులేండి, మీ మరి చాలా మంచివారు. చూసుకున్నానా? నాకు తెలుసులేండి, మీరు ఎంత మంచివారు. నేను ఎప్పుడు నీ బాగే కోరుకుంటా. నిజంగా? నేను ఎప్పుడు నీ సుఖమే కోరుకుంటా. అబ్బో, మా ఆయన బంగారం. తెలుసు కదా. అవును. అయితే దేవుడు నీకు వరం ఇస్తాను, నువ్వు ఒక మంచి స్పెషల్ వరం ఏదైనా కోరుకో అంటే నేను ఏం కోరుకున్నారు? బాగా ఆలోచించి చెప్పండి నీ గురించే. మా ఆవిడకి ఇప్పుడున్న తెలివితేటలకి 100 రెట్లు తెలివితేటలు ఇమ్మన్నానే. అమ్మో, అయితే ఇప్పుడున్న నాకున్న తెలివితేటలు 1000 రెట్లు పెరుగుతుంది అనమాట. తర్వాత ఏమైంది? తర్వాత ఏమన్నారు? గ్రాంటెడ్ అన్నారు. అమ్మో, గ్రాంటెడ్ అన్నారా? అవును, వరాలన్నీ ఇస్తే అందమోహం వేసుకుని ఉన్నారేంటి? అది కాదే, దేవుడు వరం ఇచ్చి వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు. ఏమన్నారు? ఓ పిచ్చి సన్నాసి, నువ్వు దీనికి ఇంత ఆనందపడుతున్నావు, ఎందుకు ఆనందపడుతున్నావు అలాగా? 0 × 100 = అన్నాడే. 0 × 100 అంతేలేండి, ఆ భగవంతుడు కూడా మగాడేగా. నేను రమణ, తుస్ టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లఫూట్పల్లిలోని దరిద్రపనగర్ కాలనీలో ఒక పందికి 20 పిల్లలు పుట్టినాయని, దానివల్ల జనం తండోపతండాలుగా వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పుట్టిన 20 పిల్లల్లో 10 కుక్క పిల్లల్ని 10 కోతి పిల్లల్ని పోలి ఉండటం విశేషంగా స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద మా గ్రౌండ్ రిపోర్టర్ మోహన్ కృష్ణ అడిగి వివరాలు తెలుసుకుందాం. హలో 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 పీసీఆర్, హలో, కొంచెం చూడమ్మా, లైన్ సరిగ్గా లేదు. పీసీఆర్ చూడండి తొందరగా. హలో రమణ, వినపడుతుందా వాయిస్? హలో రమణ, నువ్వు ఫ్రేమ్ అవుట్ అయిపోతున్నావు రమణ, కనపట్లేదు. ఒకే చోట నుంచో రమణ. హలో, వినపడుతుందా రమణ? హలో, వెరీ గుడ్ మోహన్. రమణ, ఈ విషయం మీద మనకు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అనేకమైనటువంటి ప్రేక్షకులు మనకు కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది రమణ? ఇక్కడ చూస్తుంటే చాలా తండోపతండాలుగా జనం వచ్చేస్తున్నారు రమణ. అయితే ఈ మొత్తం జనాభాని అంతటిని కూడా అరగడానికి చాలా ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు రమణ. అంతా చాలా చక్కగానే ఉంది రమణ. అంత చూడడానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అదే పనిగా వచ్చేస్తున్నారు రమణ. ఓకే మోహన్, మరి ఇంతమంది గుమిగూడుతూ ఉంటే అక్కడ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఏమన్నా ఉందా? రమణ, ఇక్కడ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఏదీ లేదు రమణ. ఒక ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన బారికేడ్లు పెట్టారు రమణ. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, అలాగే వృద్ధులకి, ఆడవాళ్ళకి, పురుషులకి ఒక ప్రత్యేకమైన బారికేడ్లు పెట్టారు రమణ. మరి ఒకే కాన్పులో 20 పిల్లలు పుట్టాయి కదా, మరి ఈ పుట్టిన పిల్లలన్నిటికీ పాలు, ఆహారం వగైరా ఏమన్నా వచ్చిన స్థానికులందరూ ఏమన్నా సప్లై చేస్తున్నారా?
రమణ ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల సంగతి ఏమో కానీ ఈ పిల్లలకు మాత్రం ఒక ప్రత్యేక గుడ్డు కానీ పాలు కానీ ఆహారం కానీ అన్ని అందిస్తున్నారు రమణ. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇంతమంది వచ్చి చూస్తూ ఉంటే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా? ఈ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగవు రమణ. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు రమణ. వెరీ గుడ్ మోహన్. అది కాకుండా ఇప్పుడు మరి స్థానిక నేతలు ఎవరైనా వచ్చి అక్కడ చూస్తున్నారా? రమణ గల్లీ లీడర్ల దగ్గర నుంచి అందరూ లీడర్లు కూడా వచ్చేలా ఉంది రమణ. బులెటిన్ ఇస్తామంటున్నారా మరి రెగ్యులర్గా? అది ఎప్పటికప్పుడు బులెటిన్ గంటకి మీకు విడుదల చేయడం జరుగుతుంది అని ప్రత్యేకంగా అని చెప్పారు రమణ. ఓకే ఓకే, మళ్ళీ మిమ్మల్ని లైన్లో తీసుకుంటాం. అప్పటి వరకు సెలవు. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. నా పేరు చంద్రపాల్, గోదావరి క్యాన్ నుంచి వచ్చాను. గోదావరి క్యాన్ స్మైల్ ప్లీజింగ్ లాఫింగ్ క్లబ్ జనరల్ సెక్రటరీ. ఒక ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ నుండి విజయవాడకు నైట్లో బయలుదేరాలి. కానీ మొత్తం ట్రైన్ అంతా రిజర్వేషన్ అయిపోయింది, ఫుల్ ప్యాకప్. అప్పుడు ఏం చేయాలి భగవంతురా అని వీళ్ళందరూ స్టేషన్లో తిరుగుతుంటే నాలాంటి ఒక వ్యక్తి వాళ్ళకి కలుస్తాడు. కలిసి అరే ఏమే ఎడిపోతానంటే, అరే విజయవాడకు వెళ్ళాలి కానీ మొత్తం రైలు అంతా మొత్తం రిజర్వేషన్ ఫుల్ అయిపోయింది, జనరల్ కూడా ఫుల్ అయిపోయింది, ఏం చేయాలంటే అరే గీదనికి ఎందుకు బాధపడతానులే, నేను ఉన్నా కదా మీరు న్యాయంబడి రండి అని లాస్ట్ డబ్బా దగ్గరికి తీసుకెళ్తాడు. ట్రైన్లో లాస్ట్ డబ్బా దగ్గర తీసుకుపోయి అతను కట్టుకున్న టైన్ని తీసి డబ్బాల కింద సీటు కింద పడేసి పాము 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 అని అరుస్తాడు. అరవగానే మొత్తం పాంబాయానికి డబ్బా మొత్తం ఖాళీ. డబ్బా మొత్తం చెల్లో మీదెక్కి మంచిగా హాయిగా పడుకోండి మీరు, తెల్లారిసరికి మీకు మంచిగా విజయవాడ వచ్చేస్తుంది అనగానే తెల్లారుతుంటుంది. చాయ్ అని వస్తుంటే వీళ్ళు పడుకున్న వాళ్ళు అందరు లేచి ఏమా అప్పుడే విజయవాడ వచ్చిందంటే, విజయవాడ ఎక్కడదాయా ఈ డబ్బాల పాము ఉందని డబ్బాని విడిచిపెట్టి రైలు రాత్రే వెళ్ళిపోయిందా. ఒక మైమ్ స్కిట్ అండి, ఇందులో డైలాగ్స్ ఏమి ఉండవు. ఇది ఒక చిన్న అబ్జర్వేషన్కి మేము ఒక కామిక్ సిచ్యుయేషన్గా తీసుకొచ్చాం. జనరల్గా మనం స్టోర్స్కి వెళ్తూ ఉంటాం, పెద్ద స్టోర్స్కి కానీ షాప్స్కి కానీ వెళ్తున్నప్పుడు మనకి ఆ షాప్లోకి ఎంటర్ కాగానే అక్కడ మనకు అటెండెంట్ ఉంటాడు. అతని అటెంటివ్నెస్ ఒక్కోసారి చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సిచ్యుయేషన్ ఒకసారి మేము చూపిస్తాను. ఒక వింగ్ ఉంది, అంటే స్టాండ్, బట్టర్ స్టాండు ఇక్కడ ఒకటి ఉంది, ఈ మూల ఈ కార్నర్లో ఒకటి ఉంది. ఆ కౌంటర్ మ్యాన్ అంతా కూడా, సేల్స్ మ్యాన్ అంతా అక్కడ ఉన్నారు. అటెండెంట్ ఇక్కడ కూర్చున్నాడు, షాప్ ఖాళీగా ఉంది. మీ అందరికీ తెలుసు, మా కంపెనీలో 2 జనరల్ మేనేజర్ పోస్ట్కి 3 ఫైనల్గా సెలెక్ట్ అయ్యారు. ఎస్ సార్. ఇప్పుడు ఈరోజు జరిగే ఇంటర్వ్యూలో 2 సెలెక్ట్ చేస్తాం, ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకే సార్. ఆర్ యు రెడీ? ఎస్ సార్. జ్యోతి సార్, మీరు బాగా ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. వాట్ అబౌట్ శోభా? ఎస్ సార్, బాగా ప్రిపేర్ అయ్యాను సార్. బాబు నీ పేరేంటి? నా పేరు రమణ సార్. సరే ఏదో ఒకట్లే కానీ
ఇప్పుడు మన దగ్గర టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఫస్ట్ రౌండ్, తర్వాత పాలిటిక్స్ ఉంటుంది. ఎస్ సార్. ఒక రౌండ్ పాలిటిక్స్ ఉంటుంది, తర్వాత జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే సార్. ఆర్ యు రెడీ? రెడీ సార్. ఓకే, ఫస్ట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్. జ్యోతి రెడీ కదా? రెడీ సార్. చూడమ్మా, ఇప్పుడు బ్యాట్ స్పెల్లింగ్ చెప్పమ్మా. డిఏబి సారీ సార్, బిఏటి బ్యాట్ సార్. వాట్ ఏ వండర్ఫుల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అమ్మా ఇది. శోభా, సార్ క్యాట్ స్పెల్లింగ్ చెప్పమ్మా. సిఏటి క్యాట్ అండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి ఇంగ్లీష్లో మంచి. సార్ నేను కూడా చెప్తాను సార్, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ సార్. చూస్తాం కదా. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్ ఇంటర్వ్యూకి. ఇప్పుడు క్యాట్ మ్యావ్ ఉంటుంది కదా. అవును సార్. ఆ మ్యావ్ స్పెల్లింగ్ చెప్పమ్మా. స్పెల్లింగ్ సార్ సింపుల్ అమ్మా. ఓకే ఓకే సార్ 1 minute సార్ 1 minute సార్. ఓకే ఓకే, నీకు తెలియపోతే ఇంకా రౌండ్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి నీకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు పక్క నుంచి అన్ని తేలిక క్వశ్చన్లు అడుగుతున్నారు, నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏమో డిఫికల్ట్ క్వశ్చన్లు అడుగుతున్నారు. మా దగ్గర దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. మా దగ్గర అలాంటి పాఠశాలలు ఏమి లేవు. నేను చెప్పాను కదా, 40 సంవత్సరాల ఇంటిగ్రిటీ ఉన్న కంపెనీ మాది సార్. అయి సరే కానీ మీరు పర్మిట్ చేస్తే నేను అక్కడ కూర్చుంటాను సార్, మేడం ఇటు కూర్చోమనండి సార్. జ్యోతి, నీకేనా అబ్జెక్షన్ లేకపోతే? నాట్ అట్ ఆల్ సార్, నో ప్రాబ్లం. చూసావా మేడం ఎంత స్పోర్టివ్గా ఉందో? అలా స్పోర్టివ్గా థ్యాంక్ యూ మేడం. నెగిటివ్గా ఆలోచించకూడదు. అదే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ సిట్ దేర్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆఖరి రౌండ్ టెస్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, జీకే. ఎస్ సార్. ఈసారి అటు నుంచి మొదలెడతాను. జ్యోతి సార్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ క్యాపిటల్ ఏంటమ్మా? ఆంధ్రప్రదేశ్ సార్. సార్ 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 హైదరాబాద్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చూసా ఎంత నాలెడ్జ్ ఉందో చూసా. ఎస్ సార్. తర్వాత చార్మినార్ ఎక్కడుందమ్మా? హైదరాబాద్లో ఉందండి. అంటే అప్డేట్గా ఉన్నారు మీరు, జనరల్ నాలెడ్జ్లో కూడా అప్డేట్గా ఉన్నారు. సార్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సో మచ్ ఇన్ జనరల్ నాలెడ్జ్ సార్. లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ దేర్ అండ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వెరీ వెల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. చూస్తాంగా. అవును సార్. అడిగిన క్వశ్చన్ జవాబు చెప్పు ప్లీజ్ సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. లేదు సార్. ఇప్పుడు చార్మినార్ కట్టిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి? చార్మినార్ ఒకటే టాపిక్ పేర్లా? పోన్లే పోన్లే, నీకు తెలియకపోతే ఊరుకో. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీ ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు. థ్యాంక్ యూ సార్. టోటలీ అన్ఫెయిర్ సార్ దిస్ ఇస్. ఏంటి అన్ఫెయిర్ అయ్యా? నువ్వు మా పార్షియాలిటీ లేదేం లేదు, వెళ్ళు. హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ. ఏవి సరిగ్గా ఉండదు ఇందులోను. చిచ్చి. ఏమండి ఏమండి, బా ఎక్కడున్నారో ఏంటో. కాఫీ పట్టండి, ఇందాక నుంచి అడుగుతున్నాను. ఏమండి వినిపించిందా? తెస్తున్నా. ఏంటి ఇంతసేపు ఆ కాఫీ తీసుకురావడానికి? చిచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది కాఫీ చేయడం రాలేదు మీకు అసలు కొంచెం కూడా. అనను ఏంటండి మీరు ఒక్క పని కూడా సరిగ్గా చేయరు. ఒక బట్టలు ఉతకమంటే మురికిపోదు, గిన్నెలు తోమితే జిడ్డు వదలదు. ఏంటి అసలు బట్టలు ఉతకడం కానీ ఆ గిన్నెలు తోమడం కానీ, ఒక పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళమంటే గంటల కొలది తయారు చేస్తారు. ఏంటండి మీరు, నాకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల్లో మీతో భరించాలి నేను? చిచ్చి చిచ్చి చిచ్చి. కాఫీ అంటే కాఫీ బాగాలేదు. అది ఎక్కడికి? నేను వెళ్తున్నాను. ఎక్కడికి? లాయర్ దగ్గరికి. ఎందుకు? విడాకుల కోసం. విడాకుల కోసమా? ఇంక నేను నీతో భరించలేను, ఈ కాపురం నేను చేయలేను. ఏండి ఇంట్లో హెరాస్మెంట్, ఆఫీస్లో హెరాస్మెంట్, ఎక్కడ పడితే అక్కడ హెరాస్మెంట్. ఎందుకు ఈ బతుకు? చాచా, ఇవాళ తాడోబేడో తేలిపోవాలి. నేను విడాకులు తీసుకుని అట్నుంచి అటే వెళ్ళిపోతాను. ఈ ఇంటి గడప మళ్ళీ తొక్కనంతే తొక్కను. తొక్కరు కదా? సరే. ఆగండి, అప్పుడే వచ్చారు? లాయర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళారు కదా, మరి ఏమైంది? ఒక గంట తర్వాత రమ్మన్నాడు. గంట తర్వాత రమ్మన్నాడా? ఏ ఇప్పుడు ఇంట్లో అంట్లు తోముతున్నట్ట, కాసేపు నాకు బట్టలు ఉతకాలట, వంట కూడా చేయాలట. ఒక గంటన్నర పడుతుంది, గంటన్నర తర్వాత రాపో అన్నాడు. తిక్క కుదిరిందా? బాగా అయింది. వెళ్ళి మిగతా పని ఆపేశారు కదా, వెళ్ళి ఆ పని చూడండి. విడాకులు కావాలంట, విడాకులు. సార్ నమస్తే సార్. ఏదో ఈ మధ్య అమెరికా వెళ్ళాను, మా అబ్బాయి ఒక పెద్ద క్లాత్ ఇచ్చాడు, 3 గజాలు ఉంటుంది. అవును అవును సార్. మరి ఎంత తీసుకున్నావు ప్యాంటుకి? ప్యాంటుకి 300 తీసుకుంటాను సార్. ఓకే, మరి లాగుకి అయితే? లాగుకి అయితే 100 రూపీస్ చాలు సార్. ఓ పని చేయవా? లాగు నిక్కర్ ఇవన్నీ 100 రూపీస్కి కుట్టేస్తారు. అంతే. 100. వెరీ నైస్ వెరీ నైస్. ప్యాంటుకి మాత్రం 300 సార్.
సర్లే ఇదిగో ఈ మూడు గజాలు ఉంది ఇది సార్ నాకు లాగు కుట్టవయ్యా. కుడతాను సార్. అంటే బట్ట మిగులుతుందని హ్యాపీ ఫీల్ అవుతున్నట్టున్నాడు వీడు. ఒకసారి అయ్యా కొలతలు తీసుకుంటాను సార్. తప్పకుండా సార్. ఇది మీరు ఎలక్ట్రిక్ వైర్ అని కంగారు పడుతున్నారేమో, ఇప్పుడంతా అడ్వాన్స్డ్ సార్ ఇది. ఇది మీ ఇలా ఒంటి మీద పెడితే చాలు కంప్యూటర్లో మీ కొలతలు రికార్డ్ అయిపోతాయి. షాక్ కొట్టదు కదా? షాక్ ఏం కొట్టదు. ఓకే. అయితే జస్ట్ మాన్యువల్గా మీకు కనిపించాలని చెప్పి పెన్ వాడుతున్నాను అంతే. అక్కడ ఇది మీకు తాకిస్తే అక్కడ రికార్డ్ అయిపోతాయి. నేను రీడింగ్ అన్నీ వచ్చాయి. ఓకే కొలతలు. ఓకే సార్. కానీ నాయన నంబర్ 1గా ఉండాలి లాగు. నిక్కరు. అబ్బా టైట్ అయ్యా, కొంచెం లూజ్ చేయి. ఓకే ఇది ఓకే. అక్కడ రికార్డ్ అవుతాయన్నావుగా. అంటే మాన్యువల్గా మీ కళ్ళ ముందు నోట్ చేస్తున్నాను. అది పాయింట్. మామూలుగా అయితే అక్కర్లేదండి. అది పాయింట్. ఓకే సార్. ఇప్పుడు లెంగ్త్ తీసుకుంటాను సార్. తీసుకున్నాయినా ఇక్కడి నుంచి పెట్టమంటారు సార్? కొంచెం పైకి జరుపు. రైట్. ఓకే సార్. చాలా సార్. కొంచెం కిందకి పోనీ నాయన. సరిపోతున్నా సార్? అబ్బే ఇంకాస్త కిందకి. సరిపోతున్నా సార్? మరి కొంచెం సరిపోతున్నా సార్? ఏమిటో నువ్వు ఏదో పిచ్చినారితనం చూపిస్తున్నావా? కింద పోనీ. అది పట్టుకోండి పైన. ఓకే సరిపోతున్నా సార్? లాభం ఇంకొంచెం కిందకి. సరిపోతుందా? కొంచెం పోనీవయ్యా కిందకి. సరిపోతుందా? ఇప్పుడు ఓకేనయ్యా సార్. ఎంత పొడుగుంటే దాన్ని లాగు అనరు, ప్యాంట్ అంటారు. నేను వేసుకునే నిక్కర్లు ఇట్లనే ఉంటాయి. కుటు అడిగాది ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? దండాలండి బాబు. ఎవరండి బాబు? దండాలు సరే, నువ్వేం చేస్తున్నావు? నానేటి చేస్తానండి, పశువులు కాస్తున్నానండి. పశువులు కాస్తున్నావా? అవునండి. ఏంటి ఆ పశువులన్నీ? ఆ పశువులన్నీ నావేనండి. ఎవరు ఆ పశువులన్నీ? భలే ఎవరు అయితే నానెందుకు కాస్తానండి? అవన్నీ నావేనండి. తెల్లవన్నీ తెల్ల పశువులేనండి. మరి నల్లవి? నల్లవి నావేనండి. అన్ని నీవేనా? అన్ని నావే. తెల్లవి నల్లవి రెండు నీ కదా సార్. బాబు ఇప్పుడు తంతకి తమరు ఎవరండి? నేనెవరో తర్వాత చెప్తా గానీ అసలు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలయ్యా. ప్రశ్నలు వేస్తారా? అడగండి. అన్నిటికీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పాలా? అలాగే బాబు. ఇప్పుడు ఈ పశువులకి పొద్దున్నే ఏం పెడతావా నువ్వు? అంటే తెల్ల పశువులకి నల్ల పశువులకండి. నీ దుంపదగా అన్నిటికీ చెప్పవా ఏం పెడతావు? ఇప్పుడు పొద్దున్న లేస్తామండి, కొంచెం తౌడు చిట్టు గడ్డి అవన్నీ పెట్టేస్తామండి. తౌడు చిట్టు గడ్డి పెడతావు పొద్దున్న? పెట్టేస్తామండి. మరి మధ్యాహ్నం ఏం పెడతావా ఈ పశువులకి? ఏం పెడతామండి? మధ్యాహ్నం మనం అలా పొలంలో తోలుకొని వెళ్ళిపోతాం కదండి, వాటికి నచ్చిన గడ్డి అంతా తినేస్తాయండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మంచి కుడితేది పెట్టేస్తామండి. అవే తింటాయి. అవును, మరి మధ్యాహ్నం తింటాయి బానే ఉంది. మరి సాయంత్రం ఏం పెడతావు? సాయంత్రం ఇంటికి తోలుకు వచ్చేస్తాం కదండి, ఆ తర్వాత దాన్ని గొంతకు కట్టేస్తామండి. కట్టించిన తర్వాత మళ్ళీ తౌడు చిట్టు తర్వాత తెలకపిండి ఇవన్నీ ఎట్టేస్తామండి. మళ్ళీ కామన్ గా మరి అక్కడ ఎట్టి కుడుతుంటదండి, తాగిస్తూ కట్టేసి పెడతావు. తాగిస్తూ ఉండిపోద్దండి. ఇదంతా బానే ఉంది కానీ ఇట్రావా నువ్వు ఇప్పుడు వాటికి ఇవన్నీ పెడుతున్నావు కదా నువ్వు, అసలు పొద్దున్నే నువ్వేం తింటావా? ఓళ్ళండి బాబు, పొద్దున్న నన్ను ఏడు తింటాను, తమరు ఏడు తిన్న రేటు. మరి నేనేం తిన్నా? పొద్దున్న లెగుతామండి. ఇప్పుడు మా ఆవిడ ఉంది కదండి, ఎత్తడిగిలో నేను సద్దనం ఎట్టేస్తుందండి, 4 మిరపకాయలు చేతికి ఇచ్చేస్తుందండి, పచ్చిమిరపకాయలు తినేస్తామండి. సద్దన్నం మిరపకాయలు తింటావు పొద్దున్నే ఫుల్గా. మరి మధ్యాహ్నం ఏం తింటావా? మధ్యాహ్నం పశువులు తోలుకొని పొలంకి వెళ్ళిపోతాం కదండి, మా ఆవిడ చికెన్ బిర్యానీ చేసుకుని ఒట్టుకొచ్చేస్తుందండి, అది అక్కడ కూకొని నెమ్మది ఓపికగా తినేస్తామండి. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తింటావు. మరి రాత్రికి ఏం తింటావు? రాత్రికి అంటే మరి మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కాబట్టి రాత్రికి మరి అన్నం తినమండి. మా ఆవిడ దెబ్బ రొట్టెలు వేస్తుందండి, దెబ్బ రొట్టెలు చట్నీలో ముంచుకొని తినేస్తామండి. అదే దెబ్బ రొట్టెలు తిన్నాక పడుకుంటాం. మరి మరి అప్పుడు కష్టపడి వస్తాం కదండి, చిన్నదో క్వార్టర్ వేసి తినేసి పడుకుంటాం. అది కూడా వేస్తాం. తొంగుండిపోతామండి. నువ్వు చెప్పండి. నువ్వు పొద్దున్న లేచి సద్దన్నం మిరపకాయలు తింటావు. అవునండి. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తింటావు. అవునండి. రాత్రికి దెబ్బ రొట్టెలు తింటావు, మందు వేస్తావు. అవునండి. నువ్వేమో ఇవన్నీ తింటూ దెబ్బ రొట్టెలు మిరపకాయలు చికెన్ బిర్యానీలు మందు వేసుకొని పశువులకి మాత్రం చిట్టు తౌడు గడ్డి ఇవన్నీ పెడతావు. నువ్వు మరి ఏమనుకుంటున్నావు? నువ్వు కాదండి, ఏమనుకుంటున్నావా? నువ్వు రేపటి నుంచి నువ్వు ఏం తింటావో పశువులన్నిటికి కూడా అదే పెట్టాలి. ఏ కొంచెం తేడా వచ్చిందా నీ మీద కేసు పెట్టి
ఘాటు పెట్టమంతా రేటండి బాబు. మరే పశువులంటే నోరు లేనివి కదా, ఇష్టం వచ్చినవి పెడతావు నువ్వు? అట్లా కుదరదు. కుదరదు కాదు బాబు. తమరు ఎందుకు ఎవరండి బాబు? నేను ఎవరినా? నేను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చా. నేను ఏటో యానమంటారు, హస్బెండ్ అంటారు. ఏటి మనం ఇదండి ఏటి తెలియట్లేదు. అయితే తెలుగులో చెప్తా. పశు సంవర్ధక శాఖ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ ని. దండాలు పెడితే లాభం లేదు, నువ్వు తినే వాటికి పెడితేనే కుదురుతుంది. పెట్టేద్దామండి. రేపు మళ్ళీ వచ్చి చూస్తా నేను. నువ్వు పెట్టకపోతే బొక్కలో వేస్తావు అనుకున్నావు. పెద్దోళ్ళు తామర చెప్పాక ఎందుకు చేయనండి? చేయాలంతే. రావా ఏంటయ్యా నీ పేరేంటి? నా పేరండి అప్పలస్వామి అండి. అప్పలస్వామి? అవునండి. ఇప్పుడు ఆ కనబడే ఆవులన్నీ నీవేనా? కనబడే ఆవులంటే తెల్లవండి నల్లవండి. తెల్లవి తెల్లవులు నావేనండి. మరి నల్లవి? అవి నావేనండి. రెండు నీవే? రెండు నావేనండి. తెల్లవులకి ఏం పెడతావు? తెల్లవులకి ఇందాక కుడితే సిట్టి ఎడతావంటే ఆడవుడు వచ్చి తిట్టాడు. వీడికి ఏటి చెప్పాలా బాబా? ఏంటి గొనుకుతున్నా? ఏటి గొనలేదండి. ఇప్పుడు మీరు ఏటి పెడతారన్నారు, తెల్లవులకా నల్లవులకా? అదే తెల్లవులకి ఏం పెడతారు? తెల్లవులకి కదండి. పొద్దున్న లేచిన తర్వాత అండి ఇంత సద్దనం పెట్టేసి 4 మిరపకాయలు ఇచ్చేస్తానండి, తినేస్తుందండి. మధ్యాహ్నం అండి చికెన్ బిర్యానీ ఎట్టేస్తామండి. ఆ తర్వాత పొలం నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దెబ్బ రొట్లు ఎట్టేస్తామండి. పెట్టేస్తావు? ఇవన్నీ వాటికి పెడతావా? మరేటండి చేయమంటారు? మరి నువ్వేం తింటావు? నాను మరి అవే తింటానండి. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. ఏమా ఆవులు రొట్లు గిట్లు తింటారా? వాటికి ఏం పెట్టాలి? ఏం పెట్టాలండి? గాదం, చిట్టు, పొట్టు, తౌడు ఇలాంటివి పెట్టాలి. అసలే భోజనాలు లేక చచ్చిపోతుంటే మనుషులు వాటికి అవి పెడతావా? ఇంతకు తమరెవరు బాబు? నేనా? మానవ హక్కుల సంఘం. మానవ అంటే మనుషులతో పెట్టేస్తారు. మనుషులకు పెట్టాల్సింది నువ్వు పశువులకి పెడతావా? పెట్టకూడదండి. ఇదిగో చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి పని చేస్తే లోపడేసి కొట్టేస్తాను. జాగ్రత్త. మీరు చెప్పాక అలాగేనండి. గుర్తుందా? బాగా గుర్తుందండి. చెప్పండి. అదేనండి, ఇప్పుడు మనుషులు తినేదే మనుషులు తినాలి. అది పశువులకు పెట్టాల్సింది పశువులకు పెట్టాలి. కరెక్ట్. ఇగో మళ్ళీ వస్తాను. అలాగే బాబా, అలాగే. సరే. ఏటి నాకు అర్థం కావట్లేదు. ఆడొస్తాడు నువ్వు దానికి తినేది నువ్వు తినడం ఏంటి అంటాడు, ఈడొస్తాడు నువ్వు తినేది దానికి కట్టడం ఏంటి అంటాడు. అసలు ఈ తెకమాకేటో నాకు అర్థం కాక సావట్లేదు. బాబా ఈ ఆవులన్నీ ఎవరివే? ఏ ఆవులు? తెల్లవులా నల్లవులా? తెల్లవులు ఎవరివి? నావే. మరి ఆ నల్లవులు? అవి నావే. మొత్తం నాయని చెప్తే సరిపోద్ది కదా. అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో. కన్ఫ్యూజ్ అవును. సరే అవన్నీ మొత్తం నీయే? అన్ని నాయేనండి. నీ పేరేం పేరు? నా పేరేంటి అప్పలస్వామి అండి. భలే ఉన్నాయి పోతే పోయినా కానీ. మరి మస్తుగా బొవ్వెడతాం కదా, బాగానే ఉంటాయండి. ఏటెడతావు? సరే అండి. ఇందాక ఆడొచ్చాడు ఏటెడతావు అంటే గడ్డి ఎడతావు అంటే నాకు గడ్డి ఎట్టి వెళ్ళిపోయాడు. ఇంకొకటి వచ్చాడు ఏటెడతావు అంటే బిర్యానీ ఎడతానంటే ఆడు నీకు మా మక్కలు ఎరగొట్టేస్తాను అన్నాడు. వీడికి ఏటి చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మాట్లాడుతుంటే అటు ఇటు తిరుగుతావు. ఏం లేదు బాబు, ఇప్పుడు మీరు అడిగారు కదా ఏటి పెడతారని. తెల్లవులకా నల్లవులకా? నీ అమ్మ కడుపు మరా. అయితే వీటికి వేరు అటు వేరు పెడతాడేమో. తెల్లవులకి ఏం పెడతావు? ఏం పెట్టనండి. నల్లవులకి దానికి ఏం పెట్టనండి. ఇదేవయ్యా, నువ్వు ఏం పెట్టకపోతే ఎన్నంత బాగా బలిష్టంగా పుష్టిగా ఉన్నాయి. పాలన్నీ ఇస్తున్నాయా? ఇస్తున్నాయండి. మరి ఏం పెట్టకపోతే అయ్యాలా పోతుంది? ఏం పెట్టట్లేదండి. మరి నువ్వేడు తింటున్నావు? నాన్న మామూలుగానండి. ఉదయం లేదు సద్దనం తినేస్తాను, మధ్యాహ్నం బిర్యానీ తినేస్తాను, రాత్రి దెబ్బ రొట్టి తినేస్తానండి. మరి వాటికి ఏం పెట్టనండి. పెట్టవా? ఏం పెట్టపోరే. నేను ఎవరో తెలుసా? తెలియదు బాబా. నేను ఈ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఈ పశువుల గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అంటే పరిశోధన. పశువులకి ఎవరు ఏడ్ చేస్తున్నాడని నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అనుకో, నేను లోపల వేసేయగలను. చెప్పు బాబు, నిజం చెప్పమంటారా? నిజం చెప్పాను. ఇప్పుడు పొద్దున్న లెగ్గానే తల 100 రూపాయలు ఇచ్చేస్తానండి. బజార్ వెళ్ళి అటుకి ఏటి కావాలంటే కొనుక్కొని తినేస్తాయండి. ఎవరికి? పశువులకండి. ఎవరైనా బుర్ర బుద్ధి ఉందిరా? ఏమైనా మనుషులా? నువ్వు తల 100 రూపాయలు ఇచ్చేస్తాయి బజార్కి వెళ్ళి కొనుక్కోడానికి. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు రేపటి నుండి పశువులకు పెట్టాల్సినటువంటి దాన, కుడితి, ఆ గడ్డి అవన్నీ పెట్టు. అవి కాకుండా మనుషులు గట్టిలాగా 100 రూపాయలు ఇచ్చేస్తాను, బిర్యానీలు ఎట్టేస్తాను అన్నావు అనుకో, కంప్లైంట్ తీసి లోపల వేయించగలను. అర్థమైందా? జ్యోతి,
జ్యోతి. హే శారదా, నువ్వా? అబ్బా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. కూర్చో కూర్చో కూర్చో. ఏంటి ఈ మధ్య మరీ నల్లపూస అయిపోయావు? ఏం లేదు, నీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. చెప్పు. చెప్పమంటావా? చెప్పు. సిగ్గుపడుతున్నావు అంటే ఏదో విశేషం ఉందన్నమాట. చెప్పనా? చెప్పు చెప్పు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదంతా నిజంగా ఏం లేదే. నేను ఈ మధ్యన ప్రేమలో పడ్డాను. అదేంటి ఏదో బావిలో దూకినట్టు చెప్తున్నావు? ఎగ్జైటింగ్ చెప్పు. నాకు ఇలాంటి విషయాలంటే భలే ఇష్టం. చెప్పు. నిజంగా అతనికి వ్యాలంటైన్ డే వస్తుంది కదా. అవునవును, ప్రేమికుల రోజు. ఒక మంచి గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను. మంచి గిఫ్ట్. నేను ఎంత ఆలోచించినా నాకు దొరకట్లేదు ఆన్సర్. ఓకే, నువ్వైతే కరెక్ట్గా చెప్తావు ఏం కొంటే బాగుంటుందో అని నీ దగ్గరికి వచ్చాను. దీంట్లో ఆలోచించడం ఇంకేముంది? ఒక వాచ్ కొనిపెట్టు. వాచ్ లేనాడు ఎవడుంటాడు? అది కరెక్టే. పోనీ మొబైల్ కొను. మొబైల్ కిళ్ళీ కొట్టాడు కూడా మొబైల్ ఉంది. అవునవును, నిజమే నిజమే నిజమే. ఒక పని చేయవే, మంచి గోల్డ్ చైన్ బేసిక్గా ఉంటుంది. వాడికే బోర్డు గోల్డ్. అయ్యి బాబోయ్ ఎన్ని చెప్తున్నా సరే. అవునే, ఇంతకీ ఎలా ఉంటాడేంటి నీ ప్రియుడు? చెప్పమంటావా? చెప్పు. చెప్పాలంటే అయ్యో సిగ్గే. చెప్పు చెప్పు. సరే గాని. చాలా అందంగా ఉంటాడు. తెల్లగా ఉంటాడు. అవునా? 6 అడుగులు ఉంటాడు. అమ్మో, నిజంగా? ప్రభాస్ లెక్క ఉంటాడే. అమ్మో, ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమే. నేను ఒక పని చెప్తానే, నీకు మంచి ఐడియా ఇస్తాను, ఉంటావా? ఈ ఫోన్లు ఇవన్నీ ఎందుకు, నా ఫోన్ నెంబర్ ఇవ్వరాదు? ఎందుకు? హలో, ఆపండి. అదే ఎందుకు ఆపుతున్నావు? ఎందుకు ఆపడం సంగతి తర్వాత, మీకు అసలు ట్రాఫిక్ రూల్స్ తెలుసా? ఎందుకు తెలియదు? బాగా తెలుసు. మా ఆయన బాగా నడుపుతున్నారు కదా. బాగా చేస్తారా? కానీ సిటీలో 40 కిలోమీటర్స్ దాటకూడదు స్పీడు. మీరు అంత ఫాస్ట్గా వచ్చేసి 120 స్పీడ్లో పార్క్ చేశారు. అయ్యో భలేవారే, నాకు అసలే డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ భయం కూడా. నేను ఎప్పుడు 80 కిలోమీటర్స్ 80 km దాటను కదే. నేను చెప్తూనే ఉన్నానా, అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, చూస్తున్నాడు, కాస్త స్లోగా నడపండి అని 60 దాటిపించేశారు. చలాన్ రాసేస్తా ఇప్పుడు. నేను అసలు స్ట్రిక్ట్ ఆఫీసర్ని. చలాన్ రాసేస్తా. సరే, అది సరే సార్. మీరేంటి సార్ అక్కడ నో పార్కింగ్ బోర్డు చదివారు కదా, ఇద్దరు చదువుకున్నారు కదా, నో పార్కింగ్ బోర్డు ఉన్నా కూడా మీరు అక్కడే పార్క్ చేశారండి, చలాన్ రాసేస్తా. చలాన్ లేదండి, లేదు. ఇప్పుడు జస్ట్ అక్కడ ఓపెన్ స్పేస్ ఉంటే నేను జస్ట్ పార్క్ చేసేసాను, అంతే కదా. తీసేస్తానండి, ఇప్పుడే తీసేస్తాను. నేను చెప్తూనే ఉన్నాను, మీరు కళ్ళద్దాలు పెట్టుకోరు, ఏం చేయరు. అక్కడ నో పార్కింగ్ అని రాసిందండి, వద్దండి అని చెప్పానా? అయితే చలాన్ రాసేస్తా. మీ ఇద్దరికి చలాన్ రాసేయాలి అర్జెంటుగా. సరే సార్, వదిలేండి. ఓకే, ఇప్పుడు కారుకి 2 లైట్లు వెలగాలి కదా. అదేంటి ఒక లైట్ వెలిగింది, ఒక లైట్ పగిలింది, అసలు లైట్లు పనిచేస్తుందో లేదు, చలాన్ రాసేస్తాను. ఆగండి, అది ఇప్పుడే పోయినట్టుంది. నేను మార్పు చేస్తానండి, నేను కూడా చూడలేదు, గమనించలేదు. హెడ్ లైట్ మామూలుగా ఎప్పుడు వస్తుంది, ఉన్న ఒక్క లైట్ కూడా వెలగటం లేదు, మీకు చలాన్ రాసేస్తా. ఏంటి చెప్పు. హెడ్ లైట్స్ ఏంటి చెప్పేది? నేను 2 నెలలు అయింది, హెడ్ లైట్ పోయిందండి, పట్టుకుంటారండి చెప్పానా? చెప్తే మీరు విన్నారా నా మాట? అస్సలు వినరు నా మాట ఒక్కడు కూడా. అది కాదు సార్. సరే, ఓకే, ఏదో ఎక్స్క్యూజ్ చేస్తాను అంటున్నాను, ఏదో చెప్పారు కాబట్టి. ఇప్పుడు అసలైంది ఏంటంటే, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలీదా? సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలీదా? చలాన్ రాసేస్తా మీకు. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, మీరు సరిగ్గా గమనించలేదు. అదే ఇప్పుడే తీశాను. చెప్పు. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడే తీసారా? నేను చెప్తున్నా, అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నాను మీకు. నేను సీట్ బెల్ట్ అంటే ఈ బెల్ట్ అనుకున్నారు మీరు, కాదు సీట్ బెల్ట్ అని చెప్పాను మీకు. ఇక్కడ ఇటు చూడండి. మీరిద్దరు ఇంట్లో తర్వాత మాట్లాడుకుందరు, కానీ అసలు మీకు లైసెన్స్ ఉందా అది బయట తీయండి, లేకపోతే చలాన్ రాసేస్తా. చలాన్ అంతే కదా. నేను ఎప్పుడు లైసెన్స్, నేను అసలే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని, చలాన్ రాసేస్తా. ఎక్కడ జోబులో ఉండాలి కదా. ఏమైంది? అరే లేదా? మర్చిపోయానేమో ఇంట్లో. లేదా? లైసెన్స్ లేదా? చెప్పండి, చలాన్ రాసేస్తా. షర్ట్ మార్చుకున్నా, చలాన్ రాసేస్తాను అంతే. లేదు కాదు కదా, నేను ఎప్పుడైనా మర్చిపోయినా? లేదు, మర్చిపోయి చూడండి చెప్తున్నాను. మా ఆయన అట్లా మర్చిపోరండి. షర్ట్ కొంచెం మార్చుకోవడం వల్ల కొంచెం అది ఇంట్లో ఉండిపోయింది అంతే తప్పించి ఎప్పుడు లైసెన్స్ క్యారీ అవుట్ చేస్తూనే ఉంటారు మా ఆయన. మరి ఈ రోజు ఎందుకు లేదు? చెప్తున్నాను కదండి, షర్ట్ మార్చుకున్నారండి హడావిడిలో. షర్ట్ మార్చుకుని హడావిడిలో మర్చిపోయారంట. లేదు, చలాన్ రాసేద్దాం అనుకున్నాను. అసలు మీరు సరిగ్గానే ఉన్నారా? ఒకసారి ఉఫ్ అని ఓదండి, సరిగ్గా ఓదండి.
ఆహా, ఇప్పుడు మొత్తం అర్థమైంది. మీకు లైసెన్స్ లేదు, దగ్గర లేదు, మీరు చూస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా కూడా అనిపిస్తుంది. మొత్తం 3 కలిపి చాలా రాసేస్తాను నేను. ఇదేంటండి, ఇదేంటి దేవన్యాయం? ఏవయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? మా ఆయన తాగుబోతాళ్ళ కనిపిస్తున్నాడా ఏంటి? ఎప్పుడో ఏదో ఒక్కసారి అలా పుచ్చుకుంటారు అంతే. చెప్పేది ఏదో సరిగ్గా చెప్పచ్చు కదా. అలా వచ్చారు, ఏమైనా ముహూర్తాలు పెట్టమంటారు ఏమిటి? ఏం లేదు పంతులు గారు, మా అబ్బాయికి 1-2 సంబంధాలు చూస్తారేమోనని. 2 ఏమి కర్మమ్మా, 10 సంబంధాలు చూద్దాం. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టేద్దాం. 10 2 చాలు. 2 ఎందుకమ్మా? ఒక సంబంధం చూస్తే దివ్యమైన ముహూర్తం పెట్టేస్తాను కదా. అది కాదండి, చెప్పమంటారా? కాదు, 2 సంబంధాలు ఎందుకో నాకు తెలియాలి కదా. డాక్టర్ గారు ఒక పెళ్లి చేస్తే మా అబ్బాయికి సగం జబ్బు తగ్గిపోతుంది అన్నారు. అందుకని 2 పెళ్లిళ్ళు చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది కదా. నీ అమ్మ కడుపు మాడ, డాక్టర్ గారు చెప్పింది నీకు ఇలాగ అర్థమైందా? ఎవడైనా 2 పెళ్లిళ్ళు చేయమని కాదు, అబ్బాయికి ఉన్న జబ్బు తగ్గాలంటే పెళ్లి చేస్తే తగ్గుతుందని అర్థం. కానీ ఎక్కడ దొరికావు తల్లి నాకు నువ్వు? కొబ్బరి నీళ్ళ జలగాలడి కొనసీమ కొగగటి పొద్దు పెండ తిలగాలెట్టి ముద్ద పసుపు సందెలకొస్తావా, ముద్దు తీర్చే సందిటికొస్తావా, ముద్దు తీర్చే సందిటికొస్తావా. కొబ్బరి నీళ్ళ జలగాలడి కొనసీమ కొగగటి పొద్దు పెండ తిలగాలెట్టి ముద్ద పసుపు సందెలకొస్తాలే, ముద్దు తీర్చి సందెలిస్తాలే, ముద్దు తీర్చి సందెలిస్తాలే. కాసవీణల్లో నేను అనురాగమే పాడుకుంటా, గోంగూర పచ్చట్లో నేను ఉల్లిపాయే నంజుకుంటా, ఉల్లిపాయే నంజుకుంటా. ఆకాశవీణల్లో నేను అనురాగమే పాడుకుంటా, శృంగార వీధుల్లో నేను రసనాట్యమే ఆడుకుంటా, ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా. మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా, వదిలేస్తే వంకాయ వండించుకుంటా. ఐఎమ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యమని అన్నారు కదండి, అందుకే అలా పాడానన్నమాట. కొబ్బరి నీళ్ళ జలగాలడి కొనసీమ కొగగటి పొద్దు నిండా తిలకాలెట్టి ముద్ద పసుపు సందెలకొస్తావా, ముద్దు తీర్చే సందిటికొస్తావా. అమ్మవారి ఎదుట నేను నీ కుంకుమేదిద్దుకుంటా, నీ కోసమే కాచుకుంటా. అమ్మతో చెప్పి నేను అప్పచ్చులే తెచ్చుకుంటా, అమ్మవారి ఎదుట నేను నీ కుంకుమేదిద్దుకుంటా, నీ కోసమే కాచుకుంటా. అసుర సంజ వేళ నేను ఆలయంలో వేచి ఉంటా, నీ హారతే అందుకుంటా. మా గాయలో నా పెరిగేసుకుంటా, వదిలేస్తే నా దారిని చూసుకుంటా.
చూడండి మాగాయ మహాపచ్చడి పెరిగేస్తే మహత్తరి అది వేస్తే అడ్డమిస్తరి మాలిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడారన్నమాట. అధరాల కావ్యాలకు ఆవేశమందించనా, అధరాల కావ్యాలకు ఆవేశమందించనా, వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా, మందార ముకుళాలతో పాదాలు పూజించనా, అలనై కలనై విరినై చెరినై నిన్నే కోరనా, మధుర రాగాల చిగురు సరసాల నవ వసంతాల విరులెన్నో అందించగా, లేత చలిగాలులు దోచుకోలేవులే మనవలపు వాకిలిని అవి తాకగలేవులే. నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, మలి సందెలు మల్లె పూలు మనువాడిన వేళలలో, నీకోసం దాచాను మల్లెలలో, అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా, చలి చీకటి చీరలోనే సొగసంతా దాచుకో, అటు వెళ్ళకు దిక్కుల వైపు అంటుతుంది ఒక్కటిగా, నా గుప్పెడు గుండెలోనే జగమంతా ఏలుకో, నా హృదయం తోలటు కాదు మన జంటకి జూయటు లేదు, ఆ మాటే వినను మాట పడను ఊరుకోను, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, లా 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 లా. అటు చూడకు లోకం వైపు గుచ్చుతుంది చూపులతో, ఒడి వెచ్చని నీడలోనే బిడియాలను పెంచుకో, అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో, విరిసయ్యల వేడిలోనే పరువాలను పంచుకో, నా కొద్ది కసి కాలేజీ మానేస్తాను మేరే జీ, మరులన్నీ మనవి అన్న మనవి చేసుకున్నా, నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో, నీకోసం జీవితమంతా వేచాను సందెలలో, మల్లె సందెలు మల్లె పూలు మనువాడిన వేళలలో, ఆహా లా 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 లా, ఆహా లా 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 లా.
వాళ్ళ పరిమితులకు కట్టుబడి మనం కథలు చెప్పుకుంటాం. జంధ్యాల గారి వంటి కారణ జన్ములు మాత్రం కాలాతీత వ్యక్తులుగా ధ్రువతారలై వెలిగిపోతూ ఉంటారు. మా ఈ కార్యక్రమం ఆ మహనీయుడికి చిరుస్మరణీయం, కానీ జంధ్యాల కీర్తి విభవాలు మాత్రం చిరస్మరణీయం. ఈరోజు జంధ్యాల పౌర్ణమి, మీరందరూ ఇక్కడికి రావడం, మీ అందరి నవ్వుల్లో జంధ్యాల గారే కనిపిస్తున్నారు. సంతోషం. అనేక చలనచిత్రాల్లో హాస్యస్ఫోరకంగా, హాస్యమే ప్రధాన వేదికగా, హాస్యానికి ప్రధాన పెద్ద పీట వేసి అనేక మంచి చిత్రాలు, కుటుంబ హాస్య చిత్రాలు తీసిన మా గురుగారి దర్శకులు, ప్రముఖ దర్శకులు శ్రీ రేలంగి నరసింహరావు గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. మన ముఖ్య అతిథి సాహితీవేత్త, ప్రత్యేకించి మా అందరికీ కూడా చాలా ముఖ్యంగా నాలాంటి యాంకర్లకి చాలా సలహాలు ఇచ్చి మాకు చిన్నపాటి ప్రతిభ ఉన్నా కూడా కొండంత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించే మా ఓలేటి పార్వతీశం గారిని, వారిద్దరినీ కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఇది సభా సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. జంధ్యాల గారు ఎప్పుడూ ఓ మాట చెప్పాడు ఆయనండి, సభా వేదిక మీద ఎక్కువ మంది ఉన్నప్పుడు సభకు నమస్కారం అనండి, ప్రతి పేరు రెఫర్ చేయక్కర్లేదని జంధ్యాల గారు నాకు ఎప్పుడో చెప్పారు ఒక సభలో. అది ఆచరిస్తున్నాను ఈరోజు. నేను ఇక్కడే కాదు, ప్రతి సభలోనూ ఆచరిస్తున్నాను నేనండి. ఆయన వల్ల ఆయన నన్ను చాలా గొప్పగా ప్రేమించేవారు. నేను ఎవరో ఆయనకి తెలియనప్పుడు జంధ్యాల గారు కామెడీ సినిమాలు నేను తీస్తూ ఉంటే మాకు కామెడీ ఆర్టిస్టులు అక్కడ ఇక్కడ కామన్గా ఉండేవారు. వారితో అనేవారట, ఎవరో దాసనారాయణ గారు శిష్యుడట, కామెడీ సినిమాలు చాలా బాగా తీస్తున్నాడండి అని. ఈ ఇండస్ట్రీలో యాక్చువల్గా పోటీ ప్రపంచం ఇది. ఒక కళారంగంలో కానీ ఏ రంగమైనా సరే పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మెచ్చుకోరు ఎప్పుడూ కూడానండి. కానీ జంధ్యాల గారు ఈ మాట అన్నారంటే నేను పొంగిపోయానండి. నేను పొంగిపోయి ఆయన్ని కలవడానికి వెళ్ళాను. నేను ఓ రోజు బయట నుంచి సెట్లో కౌరు పంపించాను, ఇలాగ రేలంగి నరసింహారావు నేను మీట్ అవ్వాలని వచ్చానండి అని. అయ్యో, ఆయన పర్మిషన్ అడగడం ఏంటంటే రమ్మనండి అని ఆయనే నన్ను వచ్చి తీసుకెళ్ళారు లోపలికండి. నేను అప్పుడు కామెడీ సినిమాలు బాగా చేస్తున్నాను, నేను ఆయన చేస్తున్నారు. నేను మా నాన్నగారు చనిపోయి అప్పటికే ఒక 2 నెలలు అయ్యి గుండుతో ఉన్నాను. ఆయన తిరుపతి వెళ్ళి గుండుతో ఉన్నారు. నన్ను రిసీవ్ చేసుకున్నారు, చేసుకున్నారు. స్టిలోగ్రాఫర్ని పిలిచి మా భుజమే చేయేసి ఒక స్టిల్ తీయమన్నారు. స్టిల్ తీసాం. తీసిన తర్వాత నేను అయిపోయింది, వెళ్ళిపోయానండి. నాకు ఇంటికి స్టిల్ పంపించారు ఆయన. వెనకాల ఒక క్యాప్షన్ రాసి, హాస్యం అంటే 2 గుళ్ళ పిస్తోల్ అని. నేను వెంటనే జంధ్యాల గారి దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి సార్ మీరు ఫస్ట్ భోగి, నేను సెకండ్ భోగి, మీ పక్కన నన్ను హక్కును చేర్చుకుంటున్నారు ఏంటి అనండి. లేదు నరసింహారావు గారు, చాలా గొప్పగా తీస్తున్నారు సినిమాలు, మీరు కామెడీ సినిమాలు ఇలాగే తీయండి, మనం కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలే చెయ్యాలి, మనం పిల్లా జల్లలతో చూడాలి వాళ్ళు అన్నారు ఆయనండి. అంత గొప్ప వ్యక్తి జంధ్యాల గారండి నిజంగా చెప్పాలంటే. ఆయన ఒకసారిలాగే నేను రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నామండి. మహాలక్ష్మి హోటల్లో ఉన్నాం. ఆయన పైన ఫ్లోర్లో ఉన్నారు, నేను కింద ఫ్లోర్లో ఉన్నాను. ఈవినింగ్ 6 o'clock నాకు 7కి ఫోన్ చేశారు. ఏమండి షూటింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఏం చేస్తున్నారు? ఇలాగేదో సీన్లు అయ్యి చూస్తున్నాను రైటర్ గారితో కూర్చున్నాను. అబ్బా ఉండండి, ఇప్పుడు దాకా సీన్లు చూసి సినిమా షూటింగ్ చేసి వచ్చి రిలాక్స్ అవ్వకుండా ఏంటి సార్, రండి పైకి రండి అన్నారు. పైకి వెళ్ళాను. పైకి వెళితే ఆయన సభ మొత్తం ఆయన మిత్రులందరూ రాజమండ్రిలో కూర్చుని జోకులు వేసుకుంటున్నారండి. జోకులు ఆయన నవ్విస్తున్నాడు, వీళ్ళు నవ్వుతున్నారు, అందరూ కూడానండి ఇలాగ. అటువంటి వ్యక్తి జంధ్యాల గారండి. ఆయన ప్రొఫెషన్ని ప్రొఫెషన్గా ఉంచుతారు, దీనిగా ఉంచుతారు ఆయన ఎప్పుడు కూడా జంధ్యాల గారు. అటువంటి జంధ్యాల గారి హాస్యోత్సవాన్ని వీరు ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అండి మరి కండక్ట్ చేస్తున్నారని మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను సార్. ఎందుకంటే కామెడీ బ్రతుకుందని ప్రూవ్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం కలిగజేసినటువంటి మీ ఆంధ్ర బ్యాంక్ మిత్ర బృందం అండి ఇది. మిత్ర బృందం వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఎస్ఆర్ మూర్తి గారు, కేకే రంజన్మూర్తి గారు, శరత్ గారు కూడా పక్కన ఉంటారు.
నా జీవితంలో మొట్టమొదటి వేషం వేసింది జంజాల్ గారి దగ్గరే. ఆనంద భైరవి అనేటువంటి ఒక సినిమాలో ఒక చిన్న వేషం నాకు ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను జంజాల్ గారితో చాలా కాలం సన్నిహితంగా మెలగడం జరిగింది. వారంటే నాకు చాలా ఇష్టం. మన జీవితంలో నవ్వు అనేది నెమ్మదిగా అందరూ మర్చిపోతున్నారు. అందుకే నవ్వుని పరిపోషించడం కోసం మన మిత్రబృందం అంతా కూడా ఈ హ్యూమర్ క్లబ్ని పెట్టడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా మనందరం కూడా కొన్ని స్కిట్లు చూసి నవ్వుకొని ఆనందంగా గురుగారిని జంజాల గారిని స్మరించుకొని ఈ సాయంత్రాన్ని నవ్వుల సాయంత్రంగా మార్చుకోవాలని చెప్పి అభిలషిస్తూ ఈ కార్యక్రమంలో ఈ 2 ముక్కల్లో మాట్లాడే అవకాశాలు నాకు ఇచ్చిన నిర్వాహకులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వేదికమైన పెద్దలందరూ కూడా నిలబెట్టే మాట్లాడిస్తున్నారేంటి హైదరాబాద్ హ్యూమర్ క్లబ్లో అని అనుకోకండి. హాస్యాన్ని నిలబెట్టాలని మా అందరి ఉద్దేశం. ఆంధ్ర బ్యాంకులో చాలా విలువైన చిరంతరమైన సేవలు అందించిన మా వారణాసి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. డాస్ మీద ఉన్న వాళ్ళకన్నా కూడా కింద కూర్చున్న వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఎందుకంటే రాంబాబు గారు చెప్పినట్టుగా నవ్వుని ఆస్వాదించడానికి కూడా కొంత శక్తి ఉండాలి. ఆ నవ్వించే వాళ్ళు ఉన్నప్పుడు అది చూసి నవ్వడానికి ఉండి ఆ చప్పట్ వెనకడికి ఒక నాటకంలో చెప్తాడు, అలాగే ఆ చప్పట్లే మమ్మల్ని బతికిస్తాయని చెప్పి అలాగా ఆ రక్తగండి నాటకంలో అలాగా మనం ఎంకరేజ్ చేసినంత కాలం ఇలాగ ఆర్టిస్టులు ఇంకా ఇంకా మనల్ని ప్రోత్సహిస్తూ మనకి ఈ నవ్వుని ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. నాకు ఇవాళ సభలో ఒక చక్కటి మాట రాలంగి నరసింహరావు చెప్పారు. అదే మాట రాంబాబు గారు కూడా రిపీట్ చేశారు. ఏంటంటే కుటుంబ సమేతంగా చక్కగా అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగేది ఏదైనా ఉంది అంటే ఆ జనర్ ఏంటి అంటే ఆ జనర్ ఓన్లీ హ్యూమర్ ఒకటే. వీరందరూ కలిసి ఈ హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ ద్వారా ప్రతి ఏడాది ఈ జంజాల్ గారిని ఆయన జయంతోత్సవం నాడు మనందరికీ ఒకసారి ఆయన్ని గుర్తు చేయడం, మనం మర్చిపోతున్నటువంటి మంచి హాస్యాన్ని మరొకసారి మనందరి దృష్టికి తీసుకురావడం, మనందరూ దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని మనకి గుర్తు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సభలో నేను పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా నేను దీన్ని భావన చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ అభినందనలు, నమస్కారాలు. ఎందుకు ఈ కారణం అంటే రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప ప్రాంగణంలో మహామహుల సభలు చేస్తే కనీసం 10 మంది ప్రేక్షకులు ఉండటం లేదు. ఇవాళ ఇక్కడ జంజాల గారి పేరు చెప్పగానే ఇంతమంది సమావిష్టులయ్యారంటే ఆ మహనీయుడి పట్ల మీకు ఎంతటి అంకిత భావం ఉన్నదో, వారిని ఎంతగా మీ హృదయాలలో నిలుపుకున్నారో, ఇంతమంది ప్రేక్షకులని ఇటీవలి కాలంలో నేను చూస్తున్న మొట్టమొదటి సభ. మీకు నమస్కారం. దీనికి నేను ఈ నలుగురిని కూడా ముందుగా అభినందిస్తున్నాను. మా రామచంద్రమూర్తిని, ఎల్ఎస్ఆర్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నట్టున్నాడు, మా మోహన్ కృష్ణ, తర్వాత శరత్ చంద్ర. వీళ్ళు 4 ముఖాలు కలిగిన వాడు బ్రహ్మ. ఆయన బ్రహ్మ చతుర్ముఖీనమైనటువంటి వ్యక్తి బ్రహ్మ. ఆయన్ని హాస్య బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మకు ఉండేటువంటి 4 ముఖాలు వీళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే జంజాల లాంటి వ్యక్తి ఇవాళ చాలామంది హృదయాలలో గూడు కట్టుకుని ఉన్నాడు. ఒక సినిమాకి శాశ్వతత్వాన్ని కల్పించడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి కనుక మనం చూస్తే సంభాషణ అంటే ఈ రకంగా ఉండాలని చూపించినటువంటి తరంలో ఒక ఆత్రేయ తర్వాత ప్రవేశించినటువంటి వ్యక్తి జంజాల. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏ విలువలను తన ప్రస్థానంలో నెలకొల్పిందో ఆ నెలకొల్పినటువంటి విలువలని తన రచనలో నిలిపిన చిట్ట చివరి రచయిత జంజాల. ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సినిమాలో ఇచ్చి మనం అందరం ఆనందించేటువంటి స్థితిలో ఆ సినిమాని నిలబెట్టిన చిట్ట చివరి దర్శకుడు జంజాల. ఆయన నిజంగానే చతుర్ముఖ బ్రహ్మ. ఆయన నాటకం రాసినవాడు, ఆయన సినిమాకు రచన చేసినవాడు, సినిమాని దర్శకత్వం చేసినవాడు, సినిమా నటుడు. అంచేత చతుర్ముఖీనమైన ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి పేరే జంజాల. అటువంటి వ్యక్తిని ఇవాళ వీళ్ళందరూ కలిసి, ముఖ్యంగా ఆంధ్ర బ్యాంకుకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని తెలుస్తూ ఉన్నది. మీరందరూ కలిసి ఆయన స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన పేరు అసలు అప్పటికి జంజాల కాదు, JVDS శాస్త్రి అనేవారు. జంజాల
వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అంచేత జేవిడిఎస్ శాస్త్రి అని పిలవడం అలవాటు మేము చదువుకునే రోజులకి. ఈ యువకులంతా ఉన్నప్పుడు వాళ్ళని అందరినీ తయారు చేసి ఆ యువకులతోటి ఇక్కడ గుండెలు మార్చబడును అనేటువంటి తొట్టతొలి నాటకాన్ని వేశాడు అక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాంటి ప్రాంగణంలో. దాంట్లో డాక్టర్గా వేసిన విషయం కూడా జంధ్యాల గారి. తదనంతర కాలంలో ఈ నాటకాలు రాయడం చేయడం ఇలాంటివన్నీ చేస్తుండగా మద్రాసులో ఉన్నటువంటి కొమ్మినేని శేషగిరిరావు గారని ఆయన మొదటి సినిమా ఏదో చేస్తూ దేవుడు చేసిన బొమ్మలు అనుకుంటాను, దానికి ఆయన ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన రచయితగా స్థిరపడడం, తర్వాతి కాలంలో విశ్వనాథ్ లాంటి మహనీయుల దగ్గర పనిచేయడంతో బాపు గారు లాంటి వాళ్ళని చూసడం తీర తనకి కూడా ఒక దర్శకత్వ శాఖలో ప్రవేశించాలనేటువంటి కోరికతో ముద్దమందారం సినిమాతో ఒక ప్రస్థానాన్ని ప్రారంభించి 39 సినిమాలు తీసి 2 జాతీయ స్థాయి అవార్డులు అందుకొని ఆనందభైరవి సినిమాకి ఆయన ఆ అమ్మాయి ఇందాక చాలా చక్కటి నృత్యం చేసింది, వైష్ణవి అట, చాలా అద్భుతమైన నృత్యం చేసింది. దాంట్లో ఆనందభైరవి సినిమాలో ఒక అద్భుతమైన నృత్య కార్యక్రమం అది. ఆ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో అవార్డు అందుకుని సరే చాలా తర్వాత బహుమతులు ఆయన అందుకున్న అందరికీ తెలుసున్న విషయాలే. ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి చిత్రాలు అందించేటువంటి చివరి దశలో తానుండి, అంటే రైలు ముందుకు వెళ్తున్నప్పుడు గార్డ్ ఎలాగ ముందుకు సవ్యంగా వెళ్ళేలా జెండా ఊపుతాడో మనకి జరిగిపోయినటువంటి సినిమా చరిత్రను చూస్తే నడిచిపోయిన రైలు బండికి గార్డు లాంటి వాడు జంధ్యాల. స్వస్తి. కూర్చొని మేము వేసిన స్కిట్స్, పాటలు, శాస్త్రీయ నృత్యాన్ని తిలకించి అభినందించినందుకు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంగణాన్ని మాకు ఇచ్చిన తెలుగు యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు. ఇదే రకంగా రమేష్ గారు హితోధికంగా ఆర్థిక సాయాన్ని అందించారు, వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీడియా వారికి, కెమెరామ్యాన్, లైట్లు, సౌండ్ వీరందరికీ సహకరించినందుకు వారికి అభినందిస్తున్నాను. కళాకారులకు, మిగిలిన సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హైదరాబాద్ హ్యూమర్ క్లబ్ వారి జంధ్యాల హాస్యోత్సవం ఇంతటితో ముగిస్తున్నాము. నమస్కారం.